అమ్మా ఏం ఆలోచిస్తున్నావే? ఏం చెప్పమంటావురా, నా మనసులోకి వెళ్ళి ఈ ఆలోచన పోతలేదురా. ఏ ఆలోచన? నేను పుట్టంగానే మా అబ్బాయి చచ్చిపోయిండ్రు. వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలియదు. లగ్గమై అత్తగారింటికి వచ్చినాక అత్తమామ ప్రేమ ఎట్లుంటుందో కూడా తెలియదు. మీ అయ్యకు వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడే చచ్చిపోయిండ్రు. ఎవ్వరి ప్రేమ తెలియకుండా పెరిగిండ్రా నేను. నువ్వు గిట్ల బాధపడతావనే అన్న హైదరాబాద్ పోయినా నేను నీతోనే ఉంటున్నా. అయినా నువ్వు ఆలోచనలోకి వెళ్ళి బయటకు వస్తలేవు కదా. నువ్వు ఇంట్లో ఉన్నంత సేపు ఉంటావు, ఏదన్నా పని మీద బయటికి పోతే ఇంటికి వస్తావారా? అప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే కదా. నేను ఎవరితో మాట్లాడతా చెప్పు బిడ్డ. ఇక నాకు ఆలోచన ఉండకపోతే ఏముంటదిరా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. ఆ, అరే సప్పుడేక మనం ఎవరన్నా దత్తకు తీసుకొచ్చుకుందామారా ఒక ముసలమ్మను? ముసలమ్మనా? ముసలోళ్ళను ఎవరు దత్తత ఇస్తారే? ఎవరు ఎందుకు ఇస్తారా? ఏదన్నా అనాథాశ్రమంలోకి పోయి తీసుకొచ్చుకోవాలి. అక్కడైతే అవ్వయం జాతసాతగాక అనాథాశ్రమంలో ఇడిచిపెట్టిపోతారు. ఆ నుంచి ఒక ముసలామని తీసుకొచ్చుకుందాంరా. ఆమె ఇంటికి అత్తే నాకు సోపతి ఉంటది. అవ్వయ్యకు సేవ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది నాకు. మీరు కూడా చిన్నప్పటి నుంచి నానమ్మ ప్రేమ తెలియకుండా పెరిగిండ్రు. ఆ ముసల్దాన్ లోపట్నే మీరు కూడా నానమ్మ ప్రేమను చూసుకోవచ్చురా. సరే అమ్మా, నువ్వు చెప్పింది మంచిగానే ఉంది. మరి అన్నకైతే ఫోన్ చేసి అడుగు. అన్నను ఒప్పించే బాధ్యత నాదిరా. అరే నీకు తెలిసిన కాడ ఇక్కడ అనాథాశ్రమంలో ముసలమ్మలు ఉంటాడు. సరే అమ్మా, నువ్వు పొద్దు నుంచి అన్నం తిన్నావా, ఇది ఆలోచించుకుంటున్నావా? తినలేదురా, నువ్వు అత్తవని నీకోసం ఎదురు చూస్తానా. ఇక ఇదే చెప్తున్నావు అయితే ఈ ఆలోచనలో పడుకుంటూ అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఎట్లుంటది? ఇప్పుడు నువ్వు వచ్చినావు కదరా, తిన్నాంపా పొచ్చేగడుకోపో. ఎట్లా దొరకాలి పైసలు? ఎవరిని అడిగినా ఇయ్య అంటూ. ఎవరిని అడగాలి అర్థమైతలే నాకు మొత్తానికి. కొంచెం మిస్ అయితే ఈ భూమి మనకు కాకుండా పోతుంది. రోడ్ సైడ్ బిట్టు. మామయ్య ఏంద్రా? గా రమేష్ పొద్దుగాల ఇంటికి వచ్చి పోయిండు, నువ్వు లేవప్పుడు. ఎందుకో? నువ్వేమన్నా పైసలు అడిగినవానే? ఇచ్చిండా? పైసలు అడిగి ఇచ్చిండా? ఇయ్యలేదే, ఇంకా 3 రోజులు పడుతుందట ఆయనకు పైసలు వచ్చే వరకు. ఆ విషయమే చెప్పిపోయిండు. 3 రోజులు పడుతుందా? చెప్పిందేమో 2 రోజుల టైం. అవును మామ, ఇంతకి నువ్వు ఆయన పైసలు ఎందుకు అడుగుతానో, అందరి దగ్గర అప్పులు ఎందుకు తీసుకుంటాను? అది కాదురా, రోడ్ సైడ్ 3 గుంటల బిట్టు ఉంది, అది అమ్ముతారట మన పక్కకే. అది ఉన్నాం అనుకో మనకు విలువ పెరుగుతుంది అంది. అరే అందరి దగ్గర లేనిపోయిన అప్పులు చేసి ఈ భూమిని కొనుడు అవసరమా? ఎందుకు వచ్చిన బాధ చెప్పు మామ. ఇప్పుడు ఉన్నంతలో మంచిగానే బతుకుతానం కదా. ఈ అప్పు చేసుడు చాక్లెట్ తిన్నంత ఈజీ, అదే కట్టడం ఆ చాక్లెట్ ను తయారు చేసినంత కష్టం. వద్దు మామ, ఆ అప్పులు వద్దు, ఆ భూమి వద్దు. ఏదో ఉన్నంతలో ఉన్నాం, చాలదా మనకిట్లా? అది కాదు బిడ్డ, ఆ 3 గుంటల భూమికి పోయిన సంవత్సరం 3 లక్షలే ఉండే, ఇవాళ 15 లక్షలైంది. ఇంకో 2 ఏళ్ళు ఆపితే ₹1 కోటి కూడా కావచ్చు. అది పోత దొరకదనే నా ప్రయత్నం. నేనేం చెడగొట్టేందుకు అప్పులు చెత్తలేనా బిడ్డ, భూమి కొంటాను కదా. అది అర్థం చేసుకోవాలా మీరు. ఇగో మామయ్య, అప్పులో పోయి తిప్పలు పడు ఎందుకు చెప్పే. ఇప్పుడు ఉన్నంతలో మంచిగా బతుకుతాను, మన బతుకులకు ఏమైంది? మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాళ్ళు లేనిపోయిన అప్పు ఎత్తే రేపు నీ కొడుకు ఎట్లా తెరపాలి చెప్పు? ఆయన నెల సంపాదన 25,000లకు మించి రాదు. మనకి ఎందుకే ఈ అన్ని కట్టాలొద్దు, చాలదా మనకు ఉన్నంత వరకు? ఆ భూమి వద్దు, ఈ అప్పు వద్దు. ఏమంటావు? ఇగో నువ్వు అవన్నీ చదవకరా. అప్పులు మీ మీద ఏమయ్యా, నేను పోయే లోపల నా అప్పులు నేను కట్టుకొని పోతా. మీరు టెన్షన్ పడకూరి, నేను మీకోసమే కదా కొనేది. ఇప్పుడు ఇవాళ 15 లక్షలు ఉంది, అది 2 ఏళ్ళు అయితే ₹1 కోటి అవుతాయి. అప్పుడు ఎవరు? నాకా మీకే కదా. అది అర్థం చేసుకుని మాట్లాడరా నువ్వు. ఇక నువ్వు మా మాట వినేటట్టు లేవు మామ, లేనిపోని గోసలే తెచ్చుకుంటట్టున్నావు. సరే ఇంత ఛాయద తాగుతురా, పొద్దున్న నుండి తినకుండా అప్పుల కోసం అని తిరుగుతాను ఊరంతా. పానం మీద తెచ్చుకుంటట్టున్నావు. అరే చిన్నోడు ఒప్పుకున్నారా, ఇప్పుడు ఒప్పుకోనికి నీకేం ఇబ్బంది అవుతుంది చెప్పు? గిందికే నాకు కోపం వస్తుంది. నేను చెప్పిన మాట నువ్వు గంతే, నువ్వేం మాట్లాడకి ఇక, సరేనా? టైంకు తిను. నేను మంచిగానే ఉన్నా గాని సరేరా, నేను ఉంటానా. పద్మక్క, అగో ఎప్పుడు వచ్చినవే కర్ణ? ఓ నేను వచ్చి 10 రోజులు అవుతుంది అక్క. ఈడ కూర్చున్నావు మరి. కరెంట్ పోయిందే, అంత ఉడకపోతుంది. ఎండ పాడుగానే తిట్టిన కొడుతుంది రోగ పెండలు. అవుగాని పట్నాలు మంచిగా అయినాయా? మంచిగానే అక్క. ఇక మా అమ్మమ్మ మంచిగా లేదంటే ఓ 10 రోజులు ఉండి మంచిగా చూసుకుందామని వచ్చినాక. తిన్నావా మరి? తిన్నా, నువ్వు తిన్నావా? తినే వచ్చిన, వచ్చి కలిసిపోదామని.
ముసల్ది మంచిగానే ఉండే గట్టెట్లయింది మరి? ఆరోగ్యం మంచిగా లేదట 10 రోజులు అవుతుంది అంటే నేను వచ్చినాయిగా. ముసల్దాన్ని నువ్వు అరుచుకునుడేంది? మీ మేనమామ లేరా? వాళ్ళు అరుచుకోక నువ్వు అరుచుకునుడేంది? వాళ్ళు గంతకు నోసుకున్నారా అక్క. అమ్మమ్మ మంచిగా ఉన్నప్పుడు నా కొడుకులు అనుకుంటే వాళ్ళు చుట్టూ చేసింది. ఇప్పుడు అమ్మమ్మ మంచాన పడేసరికి ఎవరు కూడా పట్టించుకుంటలేరు. బువ్వ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి పని తీరతలేదు అక్క. అమ్మ మొన్న దవాఖానకు వచ్చి చూపెట్టి ఇక్కడ తోలేసిపోయింది. ఇక ఎండాకాలం కూడా వచ్చింది కదా అక్క. నా పిల్లలకు సెలవులు వచ్చినాయి. 4 రోజులు ఉండి అమ్మమ్మని మంచిగా చూసుకుందామని వచ్చిన అక్క. మంచి పని చేస్తానువే కర్ణ. నువ్వన్న ముసల్దాన్ని మంచిగా చూసుకో. ఇవాళ రేపు అవ్వాయి ఉండంగా కూడా వాళ్ళకు బుక్కడు బువ్వ పెట్టి తుర్తిగా చూసుకున్నోళ్ళు లేరు. ఎప్పుడు ఏదో ఒక మాట అనుకుంటా వాళ్ళని బాధ పెడతాండ్రు. నాకంటే సేవ చేసే అదృష్టం లేదే. మీకున్నారు కదా, మీరన్న మంచిగా చూసుకోండి. సరే అక్క. భారత అక్క వాళ్ళ ఇంటికొని గా వెంకటక్కడ పోయి కలిసేస్తా. గీ ఎండ పూట బయలుదేరిందే, సాయంత్రం వరకు పోతే అయిపో కదా. ఇక నువ్వు అన్నది కూడా నిజమే కానీ ఇక ఎప్పుడు అత్త నాకు వచ్చినప్పుడు కలిసిపోదామని. సరే సరే అక్క పోయేత్తా. సరే పేరా. ఏం కాక ఇంకా భూమి సంగతి ఏందాక వచ్చిందే? ఏది కాదు రోడ్ సైడ్ మురుగుంటా ఏవాడు 5 లక్షల గుంట చెప్తుండు. 15 లక్షలు కావాలంటే నాకు లేవు బిడ్డ ఇప్పుడు పైసలు. అరే ఏమున్నావు కాక నాకు అర్థం కాదు. ఇంకా పక్క ఉంటుంది రోడ్ బిట్ వదులుకుంటా. అరే అది రోడ్డు బిట్టే కానీ నా దగ్గర ఐషత్ ఉండాలి కదా. పట్టని పైసలు అడుగుతున్నాడు. అది ఎందుకాక అట్లా మాట్లాడతావు? కొడుకు పట్టణంలో ఉన్నాడు, సంపాదిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు లేవు అంటావేందే? ఆయన రోడ్డు బిట్ కదనే, దానికి ఎవడెవడో వస్తుండు కాంపిటీషన్కి. నేనెందుకు చెప్తున్నాను అంటే పక్క పంట కలుస్తుంది నీకు, దానికోసం తీసుకోమని చెప్తున్నా నేను. ఆయన కొడుకు పట్టణంలో ఉండబట్టి పైసలు సంపాదిస్తలేడా? పంపిస్తలేడా? వాడు మా పంపిస్తుండు కానీ నాకు ఇంట్లో దరిద్రం ఉంది. దానికి దవాఖానకు లక్షలు అవుతున్నాయి నెలకు. అన్నా అట్లా అన్నదే, కన్న తల్లి కదా మనకు జన్మనిచ్చింది. మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు తల్లిని? చూసుకోవచ్చు, అన్నం పెట్టవచ్చు, చిన్న ఏమన్నా సాగు పెట్టవచ్చు. కానీ లక్షలు దవాఖానలో పెడితే నేను ఏడికి వెళ్ళేవాళ్ళు సగం పైసలు దానికే పోతున్నాయి. నా సంపాదన అంతా వాడు పంపిణీ మొత్తం వాటి పోతున్నాయి. సరే అయితే కానీ మరి ఆ భూమి సంగతి వాళ్ళకని చెప్పమంటే అవే నాకు కూడా వదులుకోవద్దనే ఉంది. ఎందుకంటే విలువగల భూమి వదులుకుంటే పోతే మళ్ళీ దొరకదు. కానీ ఎట్లా అయినా ఒక పని చేయి, ఒక 10-15 రోజులు ఆపు. నేను పైసలు ఏమన్నా దురాస్తా కాక. నేను 10-15 రోజులు ఆపుతా కానీ నీకు పైసలు అవుతాయా మరి? ఇప్పుడు నేను చెప్తా కాక నీకు. సరే కాక సూరాయించమని చెప్తా కానీ భూమి కూడా ఆగాలనా? ఆగుతాడు లేదు. మళ్ళీ అయినా కానీ 15,000 20,000 కాదు. నువ్వు ఇదివరదాకా పైసలు లేడు మొత్తం చెప్పిన ఇదివరదాకా మళ్ళీ మరి మాట పోతుంది. అరే అట్లా కాదురా, నా ప్రయత్నం నేను చేస్తా. నాతో కాకపోతే అప్పుడు చెప్తా, వేరే వాళ్ళకు నువ్వు చెప్పు. కాక నువ్వు ఎట్టకెళ్ళి చేసి ఆ భూమి తీసుకోవాలని నా ఆరాటం. నువ్వు ఏమన్నా చేసి పైసలు సూరాయించుకో. నేను 10 రోజుల దాకా ఆపుతా, లేకపోతే ఆ తర్వాత కానీ చెప్తా. అరే ఆ భూమి నా అదృష్టం ఉంటే నాకు అవుతుంది, లేకపోతే కాదు. ఏం చేద్దాం రా మరి? సరేనే, నా ఆరాటం అంతా నీకోసమే, నాకు అర్థమవుతుందిరా. సరేనా మరి? సరే. బండి ఏమైందే? బండి అమ్మేసిండ్రా. దానికి పైసలు పెట్టుడు తిప్పలు అవుతుంది. ఆ బండి కూడా అమ్మేసిన. 80,000 పెట్టి తీసుకొచ్చి 45,000కి అమ్మిన. ఏం చేయాలి? ఏం చెప్పంటారు? నా బాధ మొత్తం దానికి అవుతుంది ఖర్చు. మరి దించాలా అందాక? నేను పోతుంది, నడుచుకుంటూ పోతావా? నీ పని నువ్వు చేసుకో బిడ్డ. ఓకే సరే తీయ. లక్ష్మి ఏం మామయ్య? ఏంది? అమ్మకు అన్నం పెట్టినా. అయితే ఏమైంది మామయ్య? ఇప్పుడు ఎంత టైము? 9 అవుతాను మామయ్య. అది ఏ మామూలు వేసినా 9 గంటల దాకా అన్నం పెట్టు. ఏం కష్టం చేసి వచ్చింది? ఏంది మామయ్య అట్లా మాట్లాడతాను? దాన్ని ఇంట్లో ఉంచుకుంటే దాన్ని అనుకుంటున్నా. అటువంటి నువ్వు తెల్లక ముందు అన్నం పెడుతున్నావు. అది ఏం సంపాదించింది? రూపాయి సంపాదించిందా? ఈ కొంప పొలము నేను కష్టపడి సంపాదించిన. అయ్యి ఉండగా అయ్యా రూపాయి సంపాదించలే. బీపీ గోలేసుకోవాలి కదా మామయ్య, అందుకే బుక్కడంత అన్నం పెట్టినా. బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉన్నాయి. దానికి లేని రోగం అంటూ లేదు. రోగం మీద అన్ని రోగాలు ఉన్నాయి. అందుకే నెలకు 1000 ఖర్చు పెడుతున్న మందులకు. అది చూస్తలేవా? దీనికి దవాఖాన్లకు మందులకు పెట్టిన పైసలతోటి ఆ రోడ్డు పండుగ 3 గుంటలు ఎక్కడ పొందుంటాయి. మొత్తం దీనికే పెట్టలేదు. ఏంది మామయ్య అసలు నువ్వు? ఈ మధ్య అమ్మమ్మ అంటే అస్సలు నీకు గిడతలేదు. ఎటు పడితే అంటే మాటలు వదిలిపెడతాను.
బాధపడుతుంది అని కూడా కొంచెం కూడా ఆలోచిస్తలేవు. అసలు నీకేమైంది? నాకేమైంది? నేను మంచిగా నాకేం రోగం పుట్టలే. కాకపోతే ఇన్న రోజు నా దరిద్రమే, ఒక్క రూపాయి జేబులు ఉండలేదు. ఇంకెట్లా అవుతుంది దయ్యం చూసినట్టు చూస్తుంది. దానితో నువ్వు ఒకసారి వస్తాసు వాళ్ళకుడు, ఇంకోసారి నేను వచ్చే వరకు అన్నం పెడతా చూడు. అమ్మమ్మ బాధపడకు, మామయ్య మాటలు పట్టించుకోకు సరేనా? మామయ్య ఏదో టెన్షన్లు ఉండే మాటలు అన్నాడు, నువ్వు బాధపడకు. ఆ భూమి కొనాలనుకున్న కాంచి ఆయన మనసులో మనసు ఉండలేదు, అందుకే మన మీద చిరాకు పడతాండు. ఎవరి మీద కోపన్నో మన మీద ఎల్లదిస్తాండు. నీకు అసలే ఆరోగ్యం మంచిగా లేదమ్మమ్మ, నువ్వు బాధపడకు సరేనా? నాకు ఇంట్లో ఉండకపోతే లేదు బిడ్డ. నన్ను మాలేసుక రోజులు బట్టి నన్ను సహిస్తలేడు బిడ్డ. నువ్వేం సంపాదించలేవు, నువ్వేం సంపాదించినవే నీకు మందులో కావాలి, నీకు కూడు దండి కానీ తిట్టావంటే నాకు ఎట్లా బతకబుద్ధి అవుతుంది బిడ్డ? బతకపోడుగాను. ఇక నేను బతకదు బిడ్డ, ఇక నేను ఉండదు. అట్లా అనకమ్మమ్మ, ఆ భూమి కొనాలన్న టెన్షన్ తోటి అంత తిక్క తిక్క మాట్లాడుతాండు అంతే తప్ప నీ మీద కోపం లేదు. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు బిడ్డ. వాడు కన్న తల్లి అని కూడా చూస్తలేడు, ఎన్నెన్ని మాటలు అంటుండు బిడ్డ. వాడు కూడు దండగా అనబట్టే, దవాఖానలలో పైసలు పెట్టినా అనబట్టే, నీకే ఖర్చు అవుతున్నాయి అనబట్టే బిడ్డ. వాడు చిన్నప్పటి నుంచి వట్టిగానే పెరిగిండా బిడ్డ. వానికి మొత్తమంత జ్వరం వచ్చినా గాని కూలినాలు చేసుకుంటా కడుపు కట్టుకొని, నేను తినకుంటా 4 రూపాయలు సంపాదించుకొని వాడిని చూయించుకొని వాడిని పెద్దగా చేసుకుంటే వాడిని సాదుడే కష్టమాయే బిడ్డ. ఆ రోజులల్లా నేనేం సంపాదించేది ఉండే, ఇలా డబ్బుక్కడ కూడికే వానికి ఎంత బాధ అవుతుంది. ఏం బతుకు బిడ్డ నాది. ఇక నేను ఉండదు బిడ్డ. వాడు నన్ను చూస్తేనే సహిస్తలేడు, సంపాదన సంపాదన అంటుండు బిడ్డ. ఇక కన్న తల్లి ఉండద్దు వానికి, ఇక నేను ఉండద్దు బిడ్డ. వాని కళ్ళు నన్ను చూస్తేనే అమ్మా అనిపిస్తలేదు బిడ్డ. సంపాదించని తల్లి ఇక ఉండేందుకు లేకెందుకు బిడ్డ. నేను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇక నాకు బతకపోతే అయితే లేదు బిడ్డ. అమ్మమ్మ నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు అనకు. చెప్పిన కదా మామయ్య భూమి గురించి ఏదో టెన్షన్ లో మాటలు అంటాడు అంత బిడ్డ. నేనేటన్నా పోతా బిడ్డ. వద్దమ్మమ్మ నువ్వు అట్లా మాట్లాడకు. నేను లేనా చెప్పు, నేనున్నా కదా, నిన్ను మంచిగా చూసుకుంటా. ఉండద్దు బిడ్డ, నేను ఉండను. అమ్మమ్మ నువ్వు అట్లా మాట్లాడకే. నాకెత్త నోట్లకు పోతుంది బిడ్డ. నా మాట విను, మామయ్య మాటలు పట్టించుకోవద్దు. ఈ బుక్కెడంతా తిను, నువ్వు గోళీలు వేసుకోవాలి. ఇంకా నీ పానం మంచిగా ఉండలేదు అమ్మమ్మ. ఏదైనా పడిచేస్తా బిడ్డ. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటాను? నేనున్నా, నీ మనవాడు ఉన్నాడు, మంచిగా చూసుకుంటాం మేము. బిడ్డ కన్న తల్లిని గట్లా అన్నాక ఇక ఎందుకు బిడ్డ బతికి? ఇక నేను ఉన్నా ఒకటే, నేను భూమి మీద లేకున్నా ఒకటే బిడ్డ. నువ్వు అట్లా అనకమ్మమ్మ. నేనుంటే నాన్న, నువ్వు లేకపోతే నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే నువ్వే అమ్మ నాన్న చదువుకున్నావు. నువ్వు ఉన్నావని నేను బావని పెళ్లి చేసుకున్నానే, నువ్వే లేకపోతే నేను ఎట్లుంటేనే. అమ్మమ్మ నువ్వు ఏడవకే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. మామయ్యకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, ఎట్లా నచ్చ చెప్పాలో నేను చూసుకుంటా. మామయ్య సంగతి నువ్వు తినమ్మమ్మ. బిడ్డ చిన్నప్పటి నుంచి మీ అమ్మ చచ్చిపోయిన నుంచి సాధిన్నో పెంచిన్నో, 4 రెక్కలు ఒక్కటి చేసిన, ఇక బతుకుండ్రి. ఇక నేను ఉండ బిడ్డ. నువ్వు అట్లా అనకమ్మమ్మ. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. ఈ ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టు. నువ్వు అన్నం తినమ్మమ్మ, గోళీలు వేసుకోవాలి. ఏడవకే, తిను, గోళీలు పట్టుకొత్తా. నన్ను వట్లేసి కాపాడబడుతుంది బిడ్డ. ఇంటికి ముసలి సేట్ అయిపోయా బిడ్డ. నేను ఇప్పుడు వానికి కక్కతున్నా. ఇక నేను ఉండను బిడ్డ. నువ్వేమో నన్ను ఆపబడుతుంది, నా కాలు ఎట్లా నిలబడుతుంది. నేను గిట్లా చేస్తాడు అనుకోలేదు బిడ్డ. నన్ను ఆగం చేయబట్టి ఇక నేను ఉండదు. ఏం బతుకు ఈ కూడు పోతుందా నాకు? ఈ కూడు ఎందుకు? నేను వచ్చి అర్ధగంట అవుతుంది, ఇప్పుడు వస్తానని ఇంకా వస్తలేడేంది? ఫోన్ చేస్తున్నా మరి, చూస్తుంది ఇంకా చేసేపదాకా.
అరే ఎంతసేపు అని చూడబట్టి. అరే గల్ల వాళ్ళు వచ్చిర్రే, వాళ్ళతో మాట్లాడే వరకు లేట్ అయింది. సరే అయితే గాని మరి ఏదో కలవాలని రమ్మన్నావు, చెప్పు ఏం సంగతిరా? గదే అన్న, ఎన్నో భూమి ఉందని చెప్పినావు కదా, ఆ భూమి కొందామని అదే విషయం నీతో మాట్లాడదామని పిలిపించిన. ఏదో నాకు అప్పుడు చెప్పిన భూమి అవు తీసుకుంటారా మీరు? ఆగు, అసలు నా గురించి తెలిసే మాట్లాడుతున్నావు అన్న. అరే కాదురా అయ్యా, అది 50 నుంచి 60 లక్షల మధ్యలో ఉంది. మరి 50 కాదు 70 అయినా సరే కొంటా అన్న. అట్లా కాదురా, అప్పుడు మీరు అంతంత మాత్రం ఉన్నారు కదా, ఇప్పుడు 70 పెడతాను పడుతుంది. నువ్వు మంచిగా సంపాదించినట్టున్నావు నువ్వు. అరే రోజులు ఎప్పుడు ఒక తీరే ఉంటాయే. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఎంత కావాలంటే అంత చెప్పు, నేను కావాలంటే నీకు అప్పు కూడా ఇస్తా. మీరు అసలు ఏం చేస్తుండ్రా? ఇంతకన్నా ఎట్లా సంపాదించిండ్రా? ఎట్లేముందన్నా, మా అన్నకు మంచి జాబ్ వచ్చింది, నెలకు 2 లక్షలు. మేము అంతకుముందు భూమి కొనుక్కోలేమా, దానికి కూడా మస్తు రేటు పలికింది. అందులో ఒక భూమిని అమ్మేసినాం, మస్తు పైసలు వచ్చినాయి అన్న. కొడుకా మరి ఏందనుకున్నావు? మరి ఈ భూమి ఎందుకు అనుకుంటున్నావా? దీనికి కూడా ఫుల్ వాల్యూ ఉందట అన్న. అవును, అది కావాలనుకుంటే నీకు 10,000 ఎక్కువ కమిషన్ తీసుకో అన్న. దాని ఏముందిరా, కమిషన్ ఏముంది, కానీ తను ధర ఎక్కువ కదా, మీరు తీసుకుంటారు సపరేట్ అంతే. నీకు మళ్ళీ చెప్పనా పడితే మస్తున్నాయన్న పైసల విషయంలో నువ్వు మర్చిపో. సరే అయితే సింగిల్ పేమెంట్ లా కొట్టినాం. సింగిల్ పేమెంట్ మరి ఏందనుకున్నావు? అరే ఖచ్చితంగా ఇయ్యాలే మాట్లాడతాను నేను పోయి. నువ్వు అదే పనులుండు. సరే అన్నా, మర్చిపోయావే మళ్ళా నేనే యాద్ చేసుడు అవుతుంది. నువ్వేం నంది పడకరా, ఇలా చెప్పినావు కదా, నేను ఆ పని మీదనే ఉంటా. సరే అన్న, నువ్వు అది మర్చిపోకు. మర్చిపోనురా, మర్చిపోను. కానీ ఇంకా కమిషన్ సంగతి 10,000 పడితే ఎట్లుంటారు తమ్మా? అన్నా, నా గురించి తెలిసేదేనా నీకు? అరే నీ గురించి తెలుస్తుందిరా, మొత్తం తెలుస్తుంది. నేనే కష్టపడరా కదరా. చూడు 1,00,000 రూపాయలకి ఇస్తాడు చూడు కమిషన్ జరా. 1,00,000 రూపాయలు అంటే మరీ ఎక్కువ కాదే, కొంచెం చూడు. ఎవరే నువ్వు ఇంత సంపాదించినా గానీ నీ బుద్ధిలో పోనిసుకుంటలేవురా. ఇంత లేనప్పుడు ఎట్లా ఇప్పుడు గట్లే ఉన్నావు. ఎంత ఉన్నా కూడా లేనట్టే ఉండాలట అన్న. ఏమోరా, మాకు తెలియదు సంగతిగా. సరే ఎంతో ఇద్దు గానీ నేను మాట్లాడుతుంది మరి. సరే, నేను ఈ అనాథాశ్రమం దాకా పోయేస్తా. ఎవరికి? అనాథాశ్రమం దాకన్నా. కాడికి ఎందుకురా మళ్ళా? మా గురించి తెలుసు కదా అన్న నీకు. మా అమ్మ అనాథాయే, మా అయ్యని లగ్గం చేసుకునే. మా అయ్య బతుకున్న పాపం వాళ్ళు ఇద్దరు ఉందరు. మా అయ్య మధ్యలో చచ్చిపోయా. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండబట్టే, నేనేమో భూములు జాగాలని కూడా నేను తిరగబట్టి, అన్ననేమో జాబ్ అనబట్టే. అందుకే అనాథాశ్రమంలోకి పోయి ఒక పెద్ద ఆవిడని తెచ్చుకొని సాదుకుందాం అనుకుంటున్నా అన్న. అమ్మకు తోడుగుంటది. అందుకే అన్న అనాథాశ్రమంకి పోయి ఒక పెద్ద ఆవిడని తెచ్చుకొని సాదుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు సేవ చేయాలని కోరికనట అన్న. దాని అదృష్టం మంచిగా లేదు, దానికి అయ్యవలేకపోయే. కనీసం లగ్గం చేసుకున్నాక మా అయ్య కూడా అయ్యవలేకపోయే. ఆ అదృష్టం లేదని చెప్పి ఊక బాధపడుతుంది. అందుకే అనాథాశ్రమంకి పోయి ఒక పెద్ద ఆవిడని తెచ్చుకొని సాదుకుందాం అనుకుంటున్నాం అన్న. అట్లా దాని కోరిక తీరినట్టు అవుతుంది, దానికి తోడు ఉన్నట్టు అవుతుంది. అబ్బా, ఏమన్నా మాట చెప్పిన వరం నాకు. అరే ఒక్కొక్కడు ఇంటికాడ ఒక ముసలి ఉంటే దాన్ని చీదరించుడు, చివాటు పెట్టుడు, తీసేసి మాట్లాడతారా. కన్న తల్లి అని కూడా మర్చిపోతారు. అసలుంటిది మీ అమ్మకు తల్లిదండ్రులు లేకపోతే మీ అయ్యకు తల్లిదండ్రులు లేరని చెప్పేసి పెద్దవాడిని తెచ్చుకొని సేవ చేస్తుందా మీ అమ్మ నువ్వు? అరే అయ్యా, మీకు మొక్కాలరా ఈ విషయంలో. అయితే మిమ్మల్ని చూసినా సిగ్గుచరని రావాలరా తల్లిదండ్రులు చూసి దూసరించడానికి. కానీ ఏదైనా సరేరా, మంచి మాట చెప్పిన నాకైతే. నువ్వు పోయిరాపోరా, ముందుగా పోయిరాపోను. సరే అన్న, పోయిరాపో. నువ్వు ఇంత మాట చెప్పినందుకన్నా నీకు ఇన్నో అన్న పైసలు ఎక్కువ చూస్తుంది అన్న. అరే పైసలు ఏమన్నా, నువ్వు పోయిరాపో. సరే అన్న. అమ్మమ్మ, నేను సుజాత ఇంటికి పోయేస్తా. కొన్ని పైసలు బదులు అడిగినాయి, అది ఇలా రమ్మని చెప్పింది. మరి అది బదులు ఇయ్యగానే నేను దావకంలో తీసుకుపోతానే. రేపటి గోళీలే లేవు, 2 ఉన్నాయి. మామయ్యకు చెప్తే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, మీరేమన్నా చూపిస్తాలా, నాకు తెలియదా అన్నట్టు మాట్లాడుతాడు. నీ మనవడు దుబాయ్ నుంచి పైసలు పంపగానే దానికి ఇచ్చేస్తా. నువ్వు వీడు ఆడ బాగా చేయవు, మామనేమో తెచ్చట్లేడు, ఇచ్చటట్లేదు. ఇక నేను ఏం చేస్తా బిడ్డ బట్టి? నువ్వు పెద్దగా అయినా వాని ఎక్కడో అని ఖర్చు ఎక్కడో అక్కడ బతుకుంది. ఇక నేను బతి ఏం చేసేది బిడ్డ? వాడు దయచేసి బిడ్డ నేను ఉంది చాలు. ఇక మరి నేనేమైపోవాలమ్మమ్మ? నా గురించి ఆలోచించవా? నా కోసం ఉండవా? ఎందుకు ఇట్లా మాట్లాడుతావు? నువ్వు సప్పుడేగా ఇంట్లో వండుకోపో. మళ్ళీ మామయ్య వచ్చేమో అన్న కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఆకలి అయితే అన్నం పెట్టుకొని తిను, సరేనా? నేను పోయి వెంటనే వస్తా.
చెప్పరా ఆ, అగో నేను చెప్పిన పని ఏం చేసినావురా? పొద్దుననంగా వేణవు ఇప్పుడు ఆరా అచ్చుడు అడిగిన వారా అనాథాశ్రమంలా? అడిగిన్నే ఏమన్నారా? కానీ ఎవ్వరు ఇయ్యారట. అగో సాదుకొని బుక్కడంత బువ్వ పెట్టి మంచిగా చూసుకుంటాం కదరా, ఎందుకు ఇయ్యర్రా? గట్టనే సాదుకుంటున్నావు అని ముసలోళ్ళని తీసుకుపోయి కిడ్నీలు కళ్ళు అమ్ముకుంటుర్రట. అరే గా ముసలోళ్ళ కిడ్నీలు కళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారా? ఆ కిడ్నీలతోని కళ్ళతోని వాళ్ళకి మస్తు పని ఉందట. అవిని తీసుకొని వేరే దేశంలో అమ్ముకుంటుర్రట, మస్తు పైసలు కమాయిస్తుర్రట. అందుకే ఎవ్వరు దగ్గరికి పంపిస్తలేరట. అమ్మ ఒక అప్పర్లకే లేదే, ముసలోళ్ళను బయటకు పంపిస్తలేరు. సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయిందట. ఆ అనాథాశ్రమంలో మంచిగా చూసుకుంటుర్రట, మంచి ఫుడ్ పెడుతుర్రట. అది బయట కన్నా వాళ్ళే మంచిగా చూసుకుంటుర్రట. మరి ఇప్పుడు ఎట్లరా? ఎట్లే ఉందమ్మా, ఆ ముచ్చట మర్చిపో. అవని నీకు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. ఏం ముచ్చట్రా? నేను ఒక ల్యాండ్ తీసుకుంటున్నా అని చెప్పినా కదా, అవును. దాని వాల్యూ ఇప్పుడు ₹1,00,00,000 ఉందట. ₹1,00,00,000? ఇప్పుడు ఎంత ఉన్నదిరా దంటారా? 50 లక్షలు 60 లక్షలు ఉందట. మరి అన్నతో చెప్పినావు ఏం ముచ్చట? అన్నతో చెప్పింది, ఆయన వద్దంటాడా? అయినా అన్నతో చెప్పాల్సిన అవసరం ఏముంది, నా దగ్గర పైసలు ఉన్నాయి కూడా. సరే తీసుకో మరి. అడ్వాన్స్ కూడా 5 లక్షలు ఇచ్చేసినమ్మా. మంచి పని చేసినవురా. 10 మందిలకు వేయేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని చెప్పిన కదరా. అమ్మా నువ్వే చెప్పినావు కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. పైసలు ఉంటే దాచి పెట్టుకోవాలి, నలుగురికి సాయం చేయాలి, ఇట్లనే సింపుల్ గా ఉండాలమ్మా. ఇప్పుడు నడిచిందిరా, రేపు పెళ్ళం వచ్చినాక గిట్ల ఉంటే నడుస్తుందా చెప్పు? గిట్లనే ఉంటామ్మా, నీకేం తెలియదు. ఊగో అమ్మా. ఎట్లనో ఏమో. దరిద్ర ముఖం వేసుకుని బయటకు పోతుంటే ఎదురు వస్తావు. ఇలా పని అయినట్టే, అసలు నువ్వు ఇంట్లో ఉండుడే దరిద్రము. అటువంటిది దరిద్ర ముఖం వేసుకొని శుభమాన్ని బయటకు వెళ్తుంటే ఎదురు వస్తావు. ఏమన్నా పనులు అయితాయా? ఇక పనులు అయినట్టే ఇలా. ఏమైందిరా గట్ట మాట్లాడబడితివి? నన్ను చూస్తేనే చూయిస్తలేవేమ్రా? నేను గంత కళ్ళకు కనబడకుంటా అయినా ఏందిరా? అందరు గిట్నే చూస్తురా, అందరు కన్న తల్లులను గిట్నే చేస్తురా. అందరికి ఇట్లా చూస్తలేరు, అందరూ నీలెక్కలేరు. కోట్లు సంపాదించారు, ఎకరాల భూములు అవి ఇవి. నువ్వు ఏం సంపాదించలేవు, ఏం సంపాదించలే. ఈ గూడు కొంప జాగా మొత్తం నేను కష్టపడి కొనుక్కున్నా, అయ్యే సంపాదించలే, నువ్వు సంపాదించలేదు. అయినా నీకు 3 పూటలు తిండి పెడుతున్నా, దవాఖానలు చూస్తున్నా, మందులు తెస్తున్నా. ఉదాహరణ తినుకుంటా మందులు వేసుకుంటా కూర్చో, నాకు ఎదురు పడకు. ఏందిరా కన్న తల్లి ఎదురైతే అందరూ మంచి జరుగుతుంది అంటారు, నువ్వేమో నేను ఎదురైతే నాకేమో చెడు జరుగుతుంది అనబడితివి కొడుక. ఏమైందిరా? నన్ను చూస్తేనే గిట్లా చేస్తున్నావు బిడ్డ. నా బొంద మంచిది, అన్ని అశుభాలు నువ్వు ఎదురైతే. అబ్బా ఏందే మావయ్య, నువ్వు మళ్ళా మొదలు పెట్టినవా? ఏమంటాను అమ్మమ్మను? పొద్దుగాల తిట్టింది చాలలేదా? ఎప్పటికి ఏదో ఒకటి అంటాను. ఏమైతుంది ఎదురైతే? ఆగు, నేను చెప్పేది నువ్వు. ఇన్నేళ్ల నుంచి నీకు అమ్మమ్మ ఎదురు కాలేదా? మంచి జరగలేదా? అన్ని ఏదో మనసులో పెట్టుకునే మాటలు అంటాను నువ్వు. నాకు అర్థమైంది. ఇక నువ్వేం మాట్లాడకు, పో సప్లైగా పో నీ పనికి నువ్వు. అది కాదు బిడ్డ, భూమి కోసమే మాట్లాడదాని పోతున్నా. ఇట్లా పోతున్నా లేదో ఎదురుగా అయింది. ఇక నాకు మంచి జరుగుతుందా? మంచి జరిగినట్టే నాకు. అమ్మమ్మ మామయ్య గట్టినే మాట్లాడతాడు, నువ్వు బాధపడకే మళ్ళా. అయినా నేను పొద్దున్నే ఇంట్లో కూర్చొని నువ్వు ఎదురుగాకు అటు ఇటు తిరగాకు, నేను చూస్తేనే ఎట్నో మాటలు అంటాడని చెప్పిన కానీ నువ్వు ఒక్కసారి చెప్తే నువ్వు. నన్ను చూస్తేనే ఓర్తలేడు బిడ్డ. అదే ఆ భూమి గురించి కొనాలని పిచ్చి పట్టింది, అందుకే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. నువ్వు ఏడవకే మళ్ళా, పా ఇంట్లో పోదాంపా. కాకా నీకు మంచి ముచ్చట చెప్తానికి వచ్చిందే. నాకు మంచి ముచ్చట ఎదురు. మంచి ముచ్చట అంటే కాకా ఆ భూమిని చేతిలోకి వచ్చినట్టే, నేను చెప్పినట్టు వింటే. అంటే ధర తగ్గించింది? ధర కాదే, పోయి ఎట్లా చెప్పాలి నీకు? నువ్వు పొద్దుగాల ఒక మాటలో చూడు, మీ అవ్వ కోసం అని చెప్పేసి నాకు వశం అయితే లేదురా. ఇలా విడిచిపెడితే మంచిగా ఉండు అన్నంత బాధలో చెప్పినవే నాకు అర్థమైంది. నువ్వు విడిచిపెడితే మంచిగా ఉన్నందుకు ఇంకోటి తీసుకుంటే మంచిగా ఉన్నంత అట్టున్నాడు వాణి. కనుక మీ అవ్వని అప్ప చెప్పినావు అనుకో, మీ అవ్వ బాధపోతుంది, నీకు నీ చేతులకు పైసలు వస్తాయి. చేతులకు పైసలు వస్తే భూమి వస్తుంది. చేతులకు పైసలు ఎట్లా వస్తాయి? అయ్యో కాక నీకు అర్థం కాలే కదా. ఇప్పుడు మీ అవ్వని విడిచిపెడతా అన్నట్టు అంటున్నావు కదనే, విడిచిపెట్టేది మనకి ఇచ్చేసినాం అనుకో మనము, వాడు మీ అవ్వని దాదుకుంటాడు, మనకు పైసలు వస్తాయి. వాడు పైసలు ఇస్తాడంటవా? ఈ మందం ఏముందే, హేగి మూసలు దానికి పైసలు ఏమి ఇస్తాడు? కాక నిజమే చెప్తున్నానే.
పైసలు ఎత్తాడనా? నేను అడుగుతా, నీకెందుకు బాధ? అరే ఇదేదో మంచిగా ఉందిరా, మొత్తం మీద నా దరిద్రం పోయినట్టు ఉంటది. పైసలు కూడా వస్తాయి. పైసలు వచ్చినాయి అనుకో, భూమి కూడా కొనొచ్చు, భూమి కూడా మనది. నేను ఏమో జరంత అనుమానపడ్డానే, నువ్వు పంపిస్తావో లేదో మీ అమ్మని అనుమానపడ్డా. కానీ నాకు బరాబర్ అర్థమైపోయింది, నువ్వు ఖచ్చితంగా మీ అమ్మని పంపిస్తావు, నీకు పైసలు వస్తాయి, భూమి నీ చేతిలోకి వస్తుంది. ఏం బాధలేదు కాక. మొత్తం మీద మీ అమ్మని అయితే రేపు పంపిస్తున్నావు, అంతే కదా? పంపిస్తారా? పంపించకపోతే ఏం చేస్తారా? ఇంత మంచి అవకాశాన్ని ఎవరన్నా వదులుకుంటాడా నా అటువంటి వాడు? ఇది కాక పాయింట్కి ఇప్పుడు వచ్చినావు. మొత్తం మీద నువ్వు తల్లి నమ్మిన కొడుకు కావాలి నీకు, అంతే. అరే ఎవడు ఏదన్నా అనుకోని 100 మంది అనుకోని ఈ అవకాశం నేను వదిలించుకోనరా. కాక నువ్వు మంచి మాట చెప్పినావు, నువ్వు రెడీ ఉండు, నేను నా పని మీద ఉంటా. నువ్వు అదే పని సరేనా? వస్తా. ఇన్ని రోజులు మా అవ్వే దరిద్రం అనుకున్నా, కానీ ఈ రోజు మా అవ్వే అదృష్ట దేవత అయింది. ఇంకా నయ్యం, దీన్ని నన్ను విడిచిపెట్టద్దు అనుకున్నా, విడిచిపెట్టి రాంది నయమైంది. లక్షలు వస్తున్నాయి నాకు. అదృష్టవంతుంది. ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు. అమ్మా అమ్మా, ఆ ఏంటిదిరా, ఈ బయటనే ఉన్నావు, ఇంట్లోకి రా. పోదాం గాని నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పానే. ఏం ముచ్చట్రా, భూమి కొన్నావా? నువ్వు భూమి ముచ్చట పక్కకు పెట్టమ్మా. నువ్వు ఎప్పటి నుంచో ముసలామ కావాలనుకుంటున్నావు కదా. హా, దొరికిందారా? తీసుకొచ్చుకుందాం పారా. ఎప్పుడు పడితే అప్పుడే పోడాయే. ఆ ముసలానికి ఒక కొడుకున్నాడట, దాన్ని అస్సలు పట్టించుకుంటలేడట. వానికి ఏదో పైసల ప్రాబ్లం ఉందట. ఆ పైసలు ఏదో మనం ఇచ్చి ఆ ముసలాన్ని కొనుకొచ్చుకుందాం. అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవురా. మధ్యవర్తితోనే అన్ని మాటలు మాట్లాడినా. ఆ ముసలాన్ని దగ్గరికి పోయి ముసలాన్ని తీసుకొని వచ్చుడే. అవునా, రేపు ఎల్లుండి వస్తుందారా మన ఇంటికి? నువ్వు ఆశపడ్డట్టే రేపు ఎల్లుండో ముసలి మన ఇంటికి వస్తుంది. నువ్వు అస్సలకే టెన్షన్ పడకు, సరేనా? సరే బిడ్డ. ఇప్పుడు సంతోషమేనా? సంతోషమేరా. సరే పోతున్నా. పో. ఈ రజిత అయితే అసలు ఏందో ఏమో, నాకే పని తీరలేదురా దేవుడా అంటే అది గుడికి పోతుందట. పూలు తెంపి మాల కట్టి పెట్టే, నేను వస్తానా జడేసుకుంటానా అంటాంది. దీనికి ఎప్పుడు పూల మాల అల్లియాలి, నాకెప్పుడు పని తీరాలి, నేనెప్పుడు పూజ చేసుకోవాలి. అరే షాంపూలు లేవు తమ్ముడా, తేపోర జల్లి అంటే వీడు అటే అయిపోయిండు. ఈ పంది కాలే ఏం కాలేయాలి. ఏమైందిరా, షాంపూలేవి దుకాణం కాడ లేవట. అరే ఇంకో దుకాణంలో పోకపోయినావు? నువ్వు చెప్పిన కాదురా, షాంపూలు అయితే నాకు కావాలని. ఇంకా ఆ దుకాణంలో పో ఈ దుకాణంలో పో అని చెప్తారా? ఒక దుకాణంలో లేకపోతే ఇంకో దుకాణానికి పోవాలి. లేవక్క అంటాను, మళ్ళీ పోయిరా పో. ఎన్నిసార్లు తిరగాలక్క? అబ్బా పోరా తమ్మి, పోర జరబో పోరా. ఇంకా పని కాలేదు ఇంట్లో అంటే వీడు చూడు, షాప్ లో షాంపూలు లేవట, వాళ్ళదేం షాపు. సరే కానీ రా, ఎంత ఇస్తున్నారు వాళ్ళు? కాక నువ్వేం బాధపడకు, 20 అడిగినా. 20 లక్షలా? అవును మరి. అమ్మా, నేను 5-10 ఇస్తాను అనుకున్నారా? వాళ్ళు బాగా కోటీశ్వర్లే, నీకు తెలియదు. అవునా? కోటీశ్వర్లు ముసలోళ్ళు లేరు, ముసలోళ్ళు చదువుకుందామని బాగా ఆపచన వాళ్ళకు. అందుకోసమని ఇంకేమని అడిగితే కూడా 2 కావచ్చు, కానీ తర్వాత ఇప్పుడు వద్దిగా. అరే ఇప్పుడు ఏం అడగద్దురా, తర్వాత అడుగుదాం. నువ్వన్నది నిజమే కాక, అడగొద్దే ఇప్పుడు. కానీ అంటే వాళ్ళ పెద్ద కొడుకు పైసలు కొడతాడే నా అకౌంట్లోకి. ఇప్పుడు భూమి పైసలు ఇచ్చిరమ్మంటావా, నువ్వు ఇచ్చేస్తావా? అరే నేను ఇత్తోటి నువ్వు ఇత్తోట, పోయిచ్చిరా పో. కాదు కాక, ఈ మధ్యలో జర భూములలో కిరికిరి నడుస్తుంది, అందుకే ఒక మాట చెప్దాం నీకు అని చెప్పి చెప్తున్నా. అరే ఈ భూములలో కిరికిరి ఎప్పటికుంటది, అది ఉండేదేనే, తర్వాత చూసుకుందాం కిరికిరి వస్తే. ఈ మాట నాకు చెప్పాలి కదా నీకు. సరే అయినా రే అన్ని పైసలు కొట్టుమను అర్జెంటు. మనుషులు ఎప్పుడు మారేది తెలియదు. నువ్వు వాడిని అయితే పైసలు కొట్టుమని, ముందు పైసలు మన చేతిలోకి వచ్చినాయి అనుకో, మనం ఏం చేసినా చేయొచ్చు. సరే గాని మరి ఇలా పంపిస్తున్నావా మీ ఎవరు? పంపిస్తారా? పంపించకపోతే ఏం చేస్తా? దరిద్రం పోయి లక్ష్మీదేవత వస్తుంది ఇంట్లోకు. పంపేయపోతే నవ్వుకుంటారా? ముందైతే నువ్వు వాడిని పైసలు కొట్టుమనరా, పైసలు కావాలి మనకు. కొట్టుమంట కాక, కొట్టుమంటనే అదృష్టంలో కలిసి వస్తుంది. కానీ కాక మరి నా సంగతి ఏహే, గిన్ని లక్షలు రాగానే నవ్వుకుంటా అనరా, నీది చూస్తాపో. జరా చిన్న చూపు చూడకు, ఏ పెద్ద సూపు చూస్తా. ఏమనుకోకు, నువ్వు ముందైతే పైసలు కొట్టు. ఓకే కాక, వస్తానే. ఓకే, నువ్వు రెడీ ఉండి పంపించేసే మరి. ఓకే సరే మంచిది. 1, 2, 20 లక్షలు
20 లక్షలు వస్తున్నాయి. 20 లక్షలు అంటే మామూలా? నా కొడుకు గుడ్డు సాకిరి ఎత్తున్నాయి రాదుకోయి, అయినా ఏం మిగులుతలేవు. ఒక్కటి కాదు, 2 కాదు, 20 లక్షలు వస్తున్నాయి. 20 లక్షలు అయినా ఉత్తగానే వస్తున్నాయి. మా తల్లిని అమ్మ వాడితే ఇదైతే ఏందిలే, 20 లక్షలు వస్తున్నాయి. ఆ భూమి కొనుక్కుంటున్నా. నా కొడుకు కూడా కష్టం తప్పుతుంది. ఇక నా కొడుకన్నా సుఖంగా ఉంటాడు. మా అవ్వ గీడ కూర్చున్నట్టుంది. అవ్వ గీడ కూర్చున్నావే, నీకోసం ఇల్లంతా లెంక ఆడుతున్నా. ఏడ కనబడతాడు? గీడ వచ్చి కూర్చుంటే కనబడతావా? ఎప్పుడు తినేమో తిను. ఏంద్రా ఎప్పుడు లేదేమో నాకు అన్నం తినబెట్టబడుతుంది. నువ్వెవరు? నా తల్లివి, నేను నీ కొడుకును. ఒక తల్లికి ఒక కొడుకు అన్నం తినబెట్టాడా? తిను. ఈ సంది నువ్వు మహారాణి లెక్కుంటావు. నిన్ను అన్నటోళ్ళు ఎవ్వరు ఉండరు. బంగారంగా బతుకుతావా నువ్వు? నేను నీ ముందట అన్నం తింటేనే నువ్వు ఓర్వనోనివి. ఇవాళ నాకు బువ్వ తీసుకొచ్చి నాకు తినబెడుతున్నావు కొడుక. నీలోన ఎంత మార్పు వచ్చిందిరా, నీ మనసు ఎంత మారింది కొడుక. నిన్ను దేవుడు ఎంత మార్చిండ్రా. నా మీద నీకెక్కడి ప్రేమ వచ్చింది బిడ్డ. చిన్నప్పుడు నన్ను అమ్మా 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 అని నేను లేనిది ఒక్క రోజు ఉండలేవు కొడుక. ఈ మధ్యలో నన్ను ఎంత గోస ఉచ్చుకున్నావు కొడుక. నీకు ఇంత సడిలనా అమ్మ మీద ఇంత ప్రేమ ఎట్లా వచ్చారా? నేను ఇట్లా చూస్తా అని అనుకోలేదు కొడుక. నన్ను ఎంత మంచిగా అన్నం తీసుకొచ్చి తినబెడుతున్నావురా. నన్ను నువ్వు సంధిపడకే అవ్వ. ఈ కాంచెలి ఎప్పటికి ఇట్లే ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటావు, సరేనా? నువ్వేడు ఎప్పటికి ఈ కష్టాలు నీకుండే ఇయ్యాల సంధి సంతోషంగా ఉంటావు. ఏందనుకుంటావు? మహారాణి లెక్కుంటావు నువ్వు. ఏందనుకున్నావు? నన్ను ఎప్పుడు గిట్నే చూసుకో కొడుక. చూసుకుంటా. నువ్వే రంది పడకు, నేను చూసుకుంటామా. నీకెందుకు ఉంటదిరా. ఒక్క బుక్క తినుకుంటా నువ్వేడ కూర్చుండమంటే కాడ కూర్చుంటా కొడుక. సరే అవ్వ, నేను ఏడు ఉండమంటే ఆడుంటావు కదా. సరే నువ్వు తిను. ఓకే. నా కొడుకు ఎంత మార్పు వచ్చింది దేవుడా. నేను చూస్తానో చూడను నన్ను ఇంత గోస పెట్టుకోవచ్చా అని అనుకున్న భగవంతుడా. ఇంకో బుక్క తిను. ఇంకో బుక్క చాలా, ఒక్క బుక్క అద్దురా. చాలా నిండిపోయింది కొడుక. నువ్వు చూపించే ప్రేమకు నువ్వు చూపించే ప్రేమకు నాకు నా మనసు. అవ్వా ఈ షర్ట్ కింద చేసే పొరుగు నువ్వు. మళ్ళీ నువ్వు ఎటు పోతావురా? ఇది ఇంట్లో పెట్టి రావదా? నాతో కూర్చుండ్రా జరసేపు. అత్త మళ్ళీ అబ్బా నా కొడుకు. అబ్బో అబ్బో భగవంతా, నన్ను ఎంత గోసపుచ్చుకున్నాడు. నన్ను చూస్తేనే సైసలేదు, నన్ను చూస్తేనే బగ్గ మండిండు. నా కొడుకు ఎంత ప్రేమ వచ్చింది నా మీద. అరే నేను అంతా మాట్లాడే కదరా, మళ్ళా వాడి కిరికిరి చేస్తుండ్రా. తీసుకొని అంటుండా. అరే వాడే మనిషి ఉన్నారా? సరే నేను వస్తున్నది. వాడు ఎట్లా తీసుకోవడో చూస్తా. నువ్వు ఉండు, మా నాన్న ఉండమని చెప్పు. బాలన్న, సరేరా బాలన్న పోదాంపా. చిన్న భూమి కిరికిరి పడ్డది. అని వస్తా. ఉన్నాడు వాళ్ళ ఇల్లు గిన్నె ఉంటది. ఉన్నాడు. అరే నువ్వు రాకుండా మాకే మెరకనే. అరే నేను చెప్పేది వినరా, వాళ్ళ ఇల్లు గీన్ దగ్గరనే ఉంటది. నాకు చిన్న కిరికిరి పడ్డది. వాడు పొద్దుగల నుంచి ఒక మాట చెప్పింది, ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడట. ఆంధ్రకు వేస్తా. అరే అన్ని మాట్లాడింది నువ్వేనైతే, నువ్వు రాపోతే ఎట్లనే? అరే నేను వాళ్ళతో అన్ని మాట్లాడినరా. నువ్వు అమ్మని తోడుకొని పోడాల్సాము. అసలు అమ్మేడుందిరా? పెద్దమ్మోళ్ళ ఇంటికాడ ఉంచింది. అరే ఆడెందుకు వచ్చినావురా? మనం తీసుకొస్తే అయిపోతుంది కదా. అరే ఈ ఊర్లో మొత్తం చుట్టాలు ఉన్నారే, ఏనో దగ్గర ఉంచుతా. ముచ్చట అది కాదు గాని జల్దీ వాళ్ళ ఇంటికి పోయి ఆ పెద్దవిని తీసుకొని పోవాలి. సరే నేను చెప్పిన కదా నీకు, అమ్మని తోడుకొని పో. అన్ని మాట్లాడేసిన అయిపోయింది. అవసరమైతే ఫోన్ చేయి నాకు, నేను మాట్లాడతా. నువ్వు రాకపోతేనే ఏటో ఉంది. నీకు ఎందుకు రా, నేను చెప్తున్నా కదా నువ్వు. సరే మరి ఫోన్ చేస్తా. సరే ఫోన్ అన్న లిఫ్ట్ మళ్ళీ పని ఉందని ఏదో చెప్పకు. చేస్తారా లిఫ్ట్ అయితే నువ్వు అవుతున్నాడు. పని మీద నీ దగ్గర రమ్మంటే ఈ పని దిగిపోతుంది, అటు ఆ పని దిగిపోకపోతుంది.
ఏం చేయాలి పనుకున్న వారద్దు. అరే చెప్పినే కదా నీకు, పొద్దున్నే అన్ని వివరం చెప్తి. రమ్మను రమ్మన్రా. సరే ఎప్పుడంటే అప్పుడు రమ్మను. సరే ఓకే మంచిది. ఏమైంది మామ? ఏమో సంబరంగా రమ్మను ఆవు అని సంతోషంగా మాట్లాడతాను ఏంటిదే? మనకు మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు. ఏంటిదే ముచ్చట? మనం ఈ పాత ఇంట్లో కాదు, రోడ్ సైడ్ కొత్త బంగ్లా కట్టుకుందాం. అందులో 66 ఇంచుల టీవీ తెత్తా, మంచి 2-3 సోఫాలు ఎత్తా. మొత్తం సోఫాలో కూర్చొని రిమోట్ పట్టుకొని చూసులేంటు టీవీ. ఇంకో విషయం తెలుసా, నీకు ఇంట్లో పని మనిషిని కూడా పెడతా. అయినా బట్టలు ఉతికి ఉతికి నీ చేతులు ఎట్లా ఖరాబ్ అయినాయిరా. వాషింగ్ మిషన్ తెత్తా, అన్ని తెత్తా. మామ మనకేమైనా లాటరీ టికెట్ తగిలిందానే? లాటరీ తగిలితే 1,00,000 2 లక్షలు వస్తాయి. 20 లక్షలు వస్తున్నాయి. అవునా? కొంపదీసి నువ్వేమన్నా 2వ లగ్గం గిట్లా వేసుకుంటానవా? అయినా ఈ ముసలిదానానికి పిల్లనిచ్చుడు ఎక్కువ. ఇంతగానో కట్నం ఎవడిస్తాండే? అయినా నువ్వు అన్ని చెప్పబడుతుంది. నాకు పిల్లనిచ్చుడు ఎవడిస్తాడు? ఇయ్యడు. ఇచ్చిన కట్నం ఇచ్చి పిల్లనిస్తాడు ఎవడన్నా. మరి ఇవన్నీ ఎట్లా చేస్తారంటాను? చేసి చూపెడతా. మీ మామ మాటల మనిషి కాదు, చేతల మనిషి. చేసినాకనే ఒప్పుకో. ఏందే మామ అంత ఏదో తిక్క తిక్క పిచ్చి పిచ్చి మాట్లాడతాను? ఏమన్నా పగటి కళలు అంటానవా? నాకు రాత్రే కళ రాదు, పగటిలు కళలు వస్తాయా నాకు? మరి ఏంటిదో ముచ్చట చెప్పరాదే? అయ్యో నీకు అన్ని తర్వాత చెప్తా, నువ్వు ఇంట్లోకో పో. నువ్వు ఏమనుకుంటుందో అసలు మా కోడలు, వాళ్ళని కాలు కింద పెట్టకుండా రాత్తిగా ఏమనుకుంటున్నారు. నా కోడుకుని కూడా ఇటు తెప్పించుకుంటే నేను, ఈమెకు అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. సరేనే అక్క, ఇక నేను పోయేస్తా. వాడు కార్ తీసుకొస్తాను వేడు, దగ్గర దాకా రావచ్చు. సరే నేను పోయినాక ఫోన్ చేస్తుంది. అగో ఏందిరా, కార్ తెమ్మంటే ఒక్కని వచ్చినావు? ఆ మనిషి రాలే నేంబడి మధ్యవర్తి? ఆ మనిషికి ఏమో పని ఉందట్నే, కార్ ఆన్నే పెట్టొచ్చిన, పోయేటప్పుడు తీసుకొని పోదంతి. అరే మనుషులేంది, ఎవరింటికని పోతావురా? అమ్మ ఈ పక్క పొంటి సంధి అన్నట్టునే, నడుచుకుంటా కూడా పోవచ్చు. సరేరా పోదాంపా. అవు గాని మరి పైసల సంగతి ఎట్లరా? నువ్వు దాని గురించి ఇడిచిపెట్టు, అదంతా నేను చూసుకుంటా కదా. ముందు పోయి ముసలమ్మని తీసుకొని పోదాంపా. దా లక్ష్మి కాదురా, లక్ష్మి వీటేడు పోతున్నావు బిడ్డ? అవో మామ నువ్వే కదనే మన ఇంటికి చుట్టాలు వస్తాలని అన్నావు. మరి గీ రాజితాన్ని ఇంట్లో పనికి నాకు సోపతిగా ఉంటదని పిలవడానికి పోతానా. ఓ గాలని ఎందుకు వెళ్తావు బిడ్డ? వచ్చేది ఇద్దరే. ఇవ్వలే మాళ్ళు మరి ఇంటికి నువ్వు చెప్తలేవు, మన దగ్గరోలేనా? మన దూర చుట్టాలు. అయినా నీకు విషయం చెప్పడం మర్చిపోయినా నేనంటుంది. ఏంటిది మామ? నేను పొద్దునే చెప్పలే నీకు 20 లక్షలు వస్తున్నాయని. అవి ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నావు? ఎట్లొస్తానే? మా అవ్వను అమ్ముతున్నా. ఇప్పుడు వచ్చేది వాళ్ళే, ఇద్దరే వస్తారు. ఏంది మామ నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మని అమ్ముకోవడం ఏందే? నీకేదో గాలి సోకింది, నిన్నెక్క నన్ను చూపించాలే. గాలి జోకుడు కాదు బిడ్డ, ఇది నిజమే. అయినా ఎన్ని రోజులు అని ముసలిదానికి లక్షలు పెట్టుకుంటుంటాం. అందుకే దరిద్రంగా పంపించి లక్ష్మీదేవిని తీసుకొచ్చుకుంటున్నా. అసలు ఏం మాట్లాడతానువే నువ్వు? అసలు ఆ కొనేటోళ్ళు ఎవరు? వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు అమ్ముడేంది, వాళ్ళు కొనుడేంది? అయ్యో అయ్యో అయ్యో, వాళ్ళు వచ్చినాక వాళ్ళ ముందరకి ఇట్లా అన్నావు అనుకో, నా ఇజ్జత్ పోతుంది. నా ఇజ్జత్తో పాటు లక్ష్మీదేవి కూడా పోతుంది. అందుకే నీకు ముందు చెప్తానా. ఏంది మామ నువ్వు చెప్పేది? అమ్మ నమ్మడం నిజమేనా? నువ్వు గిట్లేందుకు చేస్తాను? పాపం అమ్మమ్మ 3 పూటలు తిని సప్పుడేకి ఇంట్లో మూలను కూర్చుంటది. ఆమె ఏమి ఇబ్బంది పెడతాంది మనల్ని? నిజంగానే ఓ మంచాన పడ్డది అన్నట్టు కూడా కాదు. ఆమె లేకపోతే ఇల్లు దరిద్రం అవుతుంది. ఈ పాపాన్ని మూట కట్టుకోకు మామ, నా మాటినే, నీకు పాపం తగులుతుంది. చిచి చిచి చిచి, నేను పాప మూట కట్టుకుంటున్నానా? మూలకున్న దరిద్రాన్ని మూట కట్టి బయటకు పంపిస్తున్నా. ఇంత మంచి పని చేస్తే మామని పొగుడాలి గాని నన్నే తిడుతుంది బిడ్డ. ఆయన ఇంకో విషయం తెలుసా, నీకు పని చేసుడు తప్పుతుంది, దానికి వంటి పెట్టుడు తప్పుతుంది. ఏందనుకుంటున్నావు? ఏ ఊకవే మామ, ఈ అవ్వ ఏమున్నది, మనకు మాత్రం వండుకొని తింటలేమా? అల్లా ఆమెకు 2 షారెడ్ బియ్యం, ఆమెకు 4 టమాటాలు ఎక్కువ వేసి వండుతానా? దానికే పెద్ద పైన. అమ్మమ్మ నువ్వు బయటికి పంపకే, పాపం మూట కట్టుకోకు, నా మాటిని మామ. నీ కొడుకు ఫోన్ చేసి చెప్తా, ఆయన అస్సలే ఒప్పుకోడు. నువ్వు గవ్వే ఆలోచిస్తున్నావు. తిండి పెడుతుడు కాదు, తిండి కాదు, దవాఖానకి ఎన్ని పెడుతున్నా, మందులకి ఎన్ని అవుతున్నాయి అవి నాకు తెలుసు. చేస్తూ తెలుస్తుంది ఏదైనా గాని. అయితే ఎవరైనా అమ్మని అమ్ముకుంటారానే?
కన్న తల్లి కన్నీటి కోసం పుచ్చుకోకే, అది తరతరాలకు తలుగుతది. నువ్వు ఊకే ఆ మాట అనకు బిడ్డ. అయినా నాకు అది ఏం సంపాదించిందని? ఉంటాడు జాగా సంపాదించలే, ఓ ఇల్లు సంపాదించలే, ఏం సంపాదించలే. ఈ ఇల్లు ఇంత పొలం ఉందంటే నేను కష్టపడి నా తెలివితోటి సంపాదించిందే. అప్పుడు అది సంపాదించలేదు, కానీ దానివల్ల అయ్యాల 20 లక్షల సంపాదన వస్తుంది నాకు. అయినా ఈ విషయం ఎవరికి చెప్పకు బిడ్డ, ముఖ్యంగా మా అవ్వకై చెప్పకు. కొడుకు కూడా నేను చెప్పుకుంటాను, ఎవరికి చెప్పకు. నువ్వు వాళ్ళకి ఇలా చెప్తావు. దా పోదా నడు, రా బిడ్డ దా నడు. ఏ నీళ్ళు ఇంకా అత్తలేరు మొత్తాన్ని. మామయ్య ఎవరు వస్తారని చెప్తే ఇంకా వస్తలేరు? నేను అది ఆలోచిస్తున్నా, అప్పుడే వస్తామని చెప్పారు, ఇంకా వస్తలేదు. కాదు మావయ్య, ఒక క్షణం ఆలోచించే, ఇదైతే కరెక్ట్ కాదు. అమ్మమ్మ బాధపడుతుంది. వద్దు మామయ్య. నీకు ఎంతగానో అని చెప్పాలరా? ఏం బాధపడుతుంది? 2 రోజులు బాధపడుతుంది. దాని గురించి ఎందుకు టెన్షన్ అవుతావు? లక్ష్మి వస్తుంది అడిగెళ్ళి, ఏమో లక్ష్మి లాగా తడక పెట్టుకుంటుంది అటెందో. అమ్మమ్మను పంపించక మామయ్య ఇంట్లో నుంచి. నువ్వు తెలియదు అన్నా చిరాక లోపలికి రాలి. ఏ లోపలికి వద్దన్నా, ఈయనే కూర్చుంటాం గాని. అమ్మ తయారైందా? తయారంటే తయారున్నట్టే. తయారుందా అన్నా? మరి అమ్మతో అన్ని విషయాలు చెప్పినవా? ఇట్లా చెప్తాం అక్క, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పినాం అనుకో నేను రాను అంటది. అందుకే అడిగి పోయినాక 2-3 రోజుల తర్వాత చెప్పు. అసలు ఇప్పుడు చెప్పిననుకో ఫోన్ అంటే మొదటికే మోసం వస్తుంది కదా అక్క. కరెక్టే అన్నా, కానీ చెప్పకుండా తీసుకుపోయినావనుకో రేపటాళ్ళ నేను అక్కడ ఉండా, నేను నా కొడుకింటికి పోతా అని మాట్లాడుతుంది. ఇక అక్కడికి తీసుకుపోయి ఇబ్బంది పెట్టే బదులు ఇక్కడనే అన్ని మాట్లాడి తీసుకుపోయింది నయ్యం కదా. అక్క నేను చెప్పేది అర్థం చేసుకో. అసలు నేనే మీ దగ్గర తొలసేద్దాం అనుకున్నా, ఇంతలోపు మీరు అత్తన నాకు ఫోన్ వచ్చింది. సరతి అన్న, అమ్మతోని అన్ని విషయాలు నేనే మాట్లాడతా. అమ్మని విలువు. అమ్మా అమ్మ ఇడ లేదక్క, ఇడ రేకుల కింద దగడత్తది అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చొని పెట్టేసిన. నేను పోయి మాట్లాడతా చెట్టు కింద. సరే పోదక్క, మీరు నేను కలస్తాను. మామ ఒక్కసారి ఆలోచించరాదే? ఇంకేం ఆలోచించాలి బిడ్డ? దరిద్రం మోతుంది, లక్ష్మీదేవ తత్తుంది. ఇది అర్థం చేసుకో నువ్వు. ఇంకేందో ఆలోచించండు తేనాడు పోదా. అమ్మా నువ్వు ఇక్కడనే కూర్చున్నావా? ఇక్కడనే కూర్చున్నా బిడ్డ. మీరు రావాలి బిడ్డ. నేను నీ బిడ్డ సొంటి దాన్ని. నా బిడ్డ అసంటి దానివా? నేను ఎప్పుడు చూడలేను కదా బిడ్డ. అమ్మా నిన్ను సాదుకోవడానికి తీసుకుపోనికి వచ్చిన. నువ్వు చదువుకున్నాడు ఏంది బిడ్డ? నా కొడుకు లేడా? అమ్మా నీ కొడుకు నాకు పైసలకు అమ్మిండు నిన్ను. నాకు చిన్నప్పటి నుంచి తల్లి లేదు, తండ్రి లేడు. అలా ప్రేమ ఎట్లుంటుందో కూడా నాకు తెలియకుండా పెరిగిన. అందుకే మా ఇంటికి కూడా ఒక తోడు కావాలి, పెద్ద దిక్కు కావాలి. నాకు ఒక అమ్మ ఉంటే ఆ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటానో ఆ ప్రేమ నీ మీద చూపించాలి. నిన్ను జాదుకుంటా అని తీసుకుపోతానా. రా అమ్మ మా ఇంటికి పోదాం. అమ్మా నువ్వేం బాధపడకమ్మా, ఈ ముచ్చట నీ కొడుకుతో చెప్పమని చెప్పిన, కానీ నీ కొడుకు చెప్పా అన్నాడు. నేనే చెప్పి నిన్ను మా ఇంటికి తీసుకుపోదామని వచ్చిన. నువ్వేం బాధపడకమ్మా, నీ కొడుకు కంటే మంచిగా చూసుకుంటా. నాకు అమ్మ లేని లోటు నువ్వు తీర్తావని నిన్ను తీసుకుపోతానమ్మా. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతా, నీకేం కావాలంటే అది చెప్తా. నిన్ను మంచిగా చూసుకుంటా అమ్మా, మహారాణి లెక్క. పా మా ఇంటికి పోదాం. నన్ను అమ్ముకున్నాడా? ఏడవకమ్మా. నేను ఏం పాపం చేసిన బిడ్డ? నన్ను నీకు అమ్ముకుంటాడు. అమ్మా నువ్వు అట్లా బాధపడకు. నిన్ను మా నాయనమ్మ లెక్క చూసుకుందామని తీసుకుపోతున్నాం. నువ్వు అస్సలుగా బాధపడకు. నీ కొడుకు గురించి రంది పెట్టుకోకు. నిన్ను నీ కొడుకు నుంచి దూరం చేయాలని కాదమ్మా, మాకు మా అమ్మ ప్రేమ దొరకాలనే తీసుకుపోతాను. నీ కొడుకు నువ్వు ఇబ్బంది అని చెప్పిండు కదా, నిన్ను మంచిగా చూసుకుంటామ్మా. పోదాంపా, పా లే లే అమ్మా లే పోదాంపా. దా అమ్మ పోదాం దా. అమ్మా నువ్వు ఆమెను ఇబ్బంది పెట్టకు, ఆమె అత్తది దా. సరే పా బిడ్డ, మనం అడ కూర్చుందాం. దా. అమ్మా ఆవిడ గట్ల ఎడుతుందమ్మా, ఎందుకు అవసరం మనం తీసుకుపోవడు? అరే ఆ అమ్మని చూస్తా అంటే
మా అమ్మని చూసినట్టే అనిపిస్తాందిరా. ఆమె ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నది. మన ఇంటికి అత్తే మంచిగా అవుతుంది కావచ్చురా. మనం తీసుకుపోదాం. నువ్వేం మాట్లాడకి గంతే. ఏమో అమ్మా, నా మనసు అయితే వస్తలేదు. నువ్వు మాట్లాడకురా. ఆమె మన ఇంటికి అత్తే మన దాంట్లో కలిసిపోతుంది. బా నువ్వా. సరే నీ ఇష్టం. అరే వాళ్ళు వచ్చిర్రా? ఇక్కడ లేరు వాళ్ళు. అమ్మని చూస్తానికి చెట్టుకెళ్ళి పోయారు. అరే ఇప్పుడు ఎందుకంటే అట్లా మాట్లాడాలి కదరా, మాట్లాడుతురు. సరే సరేరా, మంచిది, ఓకే. మామయ్య అమ్మమ్మను పంపియకే. వద్దే, నువ్వు పాపం మూట కట్టుకుంటాను. నా మాటిను. ఆ పైసలు వద్దు, ఆ భూములు వద్దు. పాపం మూట కట్టుకుండు కాదు, లక్ష్మీదేవిని తీసుకొచ్చుకుంటున్నా. పాపం మూట కట్టుకుంటూ ఎవరైనా అమ్మ నమ్ముకొని భూమి కొంటారా మామయ్య? నా మాటిను. ఆ భూమి వద్దేమొద్దు. అమ్మను మనతోనే ఉండని. చూడు కూడలా, నువ్వు పిచ్చిదానిక మాట్లాడకు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఓ పిల్లగాని పిల్లను తీసుకుపోయి సాదుకోరా. ఇదిగా అంతే, వాళ్ళ తల్లి లేదట. నా తల్లిని సాదుకుంటా అంటే ఇస్తున్నా. దీన్ని నమ్ముకుడు ఎందుకంటారు బిడ్డ? దానం చేసుడు. నేను ధర్మాత్ముని కాబట్టి మా తల్లిని వాళ్ళకి దానం చెప్తున్నా. మరి పైసలు ఎందుకు తీసుకుంటానవే? తప్పు కదా. ఓ పిచ్చి దానా, పైసలు ఏం తీసుకుంటున్నావు అంటే వాళ్ళు ఇస్తామంటే మనం వద్దంటే అచ్చే లక్ష్మికి తడగ పెట్టినట్టు అయిపోద్ది. ఏదనుకుంటున్నావు? ఇప్పుడు మన అమ్మను మనం కాదన్నట్టే కదా, వాళ్ళ అమ్మని మనమే ఒప్పుకున్నట్టు కదా. ఒప్పుకున్నట్టు ఎందుకు అవుతుంది? మనమ్మనే వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఇప్పుడు ఓ పిల్లగాడు తీసుకుపోయి చదువుకుంటారు. వీళ్ళ కొడుకని అన్నారా, వాళ్ళ కొడుకని అన్నారా? అంతే. ఇలా వాళ్ళ అమ్మ అంటారు, నా అమ్మ అంటారు. దీనికి ఏం లేదు బాధ. అమ్మమ్మని వాళ్ళు తీసుకపోతే మన కోసం బాధపడదా? ఇన్ని రోజులు మనతో కలిసి ఉన్నది. ఇప్పుడు వాళ్ళెవరో వాళ్ళ ఇంటికి తీసుకుపోతానంటే ఎట్లా ఒప్పుకుంటదే? మనల్ని వదిలిపెట్టి ఉండలేదు అమ్మమ్మ. ఏడ్తది. నా మాటిని మామయ్య. మనం బాధపడుకుంటూ ఎందుకు పంపిస్తాం రా? మనం సంతోషంగా పంపిస్తాం. అమ్మ కూడా సంతోషంగా పోతుంది. ఆయనతో నువ్వు ఇట్లా బాధపడుకుంటూ పోయి అమ్మతో చెప్పావు, అమ్మ పోనంటది. నువ్వు బిడ్డ వాళ్ళకేమో నడుచుకోపో చాయ్ నీళ్ళు. అట్లా అనిపోయా. నాకేమో ఎటు మనసున పడతలేదు. నన్నేం చేస్తారో ఏం కథ. నేనేం గంత బరువైన వానికి బిడ్డ. చిన్నప్పటి నుంచి జాతిని మాట కూడా వింటలేడా ఏ బిడ్డ? అమ్మమ్మ ఏమైందే? ఎందుకు ఎడతాను? ఏమైందమ్మమ్మ? ఎవరో వచ్చిర్రు కదా బిడ్డ, నన్ను కొనుక్కపోతారట. ఏం జరుగుతుందే? నువ్వన్న చెప్పవా ఏ బిడ్డ? అయ్యో అమ్మమ్మ, నువ్వు బాధపడకే. నువ్వు ఇట్లా బాధపడతావని నీతో చెప్పలేదు. మామయ్య కూడా నీకు చెప్పొద్దు అన్నాడు. నేను అంత బరువు అయినాను బిడ్డ వానికి. నేను బుక్కెడు పెడితే ఏడ కూర్చుండమంటే గానే కూర్చుంటున్నా బిడ్డ. నువ్వు చూస్తలేవాయ బిడ్డ? నువ్వన్న చెప్పవాయ బిడ్డ? నేను తీడు, నువ్వు తాడా, ఎటు పోతావు? ఇవి ఏం కథనే దేవుడా. కన్న తల్లి నమ్ముకునే పరిస్థితి వానికే వచ్చింది దేవుడా. నేనేం చేతు, నేనెట్లా చేతు? ఎవడు చెప్తే ఈనాలే వాడు. నేనేమిరా తడుకు కట్టుకుంటే. మామయ్యకు భూమి పిచ్చి బాగా పట్టింది. ఆ భూమి కొనాలన్న ఆలోచనతోటి ఎక్కడ అప్పు పుట్టక ఇగో ఇంత దిగజారిండు. ఎంత చెప్పినా ఇంటలేడు. నీ మనవుడు కూడా ఫోన్ చేసి నానా రకాలుగా మాట్లాడిండు. ఆయన మాట కూడా ఇంటలేడు. ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు బాధపడతావనే ఈ ముచ్చట నీతో చెప్పలేదు అమ్మమ్మ. మీ అమ్మ నాన్న చచ్చిపోయిన నుంచి నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే బిడ్డ. కన్న తల్లి అని కూడా మనకి కలికిరం లేకపోయే. కన్న తల్లి కన్నా మనకి భూమి జాగనే ఎక్కువ ఆయన బిడ్డ. మిమ్మల్ని ఇడిచిపెట్టి నేనెట్లుంటా? నన్ను ఇడిచిపెట్టి నువ్వెట్లుంటావు? వానికి భూమి జాగనే చూడబట్టి నా మీద గిత్త కలికిరం చూపిస్తలేకపోయే బిడ్డ. నేను ఏం చెయ్యాలి? ఎటు పోవాలి బిడ్డ? ఎటన్నా పోతనే బిడ్డ అని అంటేనేమో నువ్వు పోనీయకపోతివి. ఇప్పుడేమో వాడు గిట్లా అమ్ముతానబట్టే కన్న తల్లి నమ్ముకున్న పేరు చెడ్డ పేరు వానికి వచ్చేటట్టాయే. వానికేమో భూమి మీద పిసవాడే. వాడిని ఎంత పానమూల సాదుకుంటే బిడ్డ నాకు ఎక్కడి కట్టం వచ్చే.
నేనెటు పోవాలి బిడ్డ? నువ్వెట్లుంటావు బిడ్డ? అమ్మమ్మ నువ్వు ఏడవకే, నువ్వు ఇట్లా బాధపడతావని నీ దగ్గర ఏం ముచ్చట దాచిపెట్టినా నీకేం కాదు, అంత మంచి జరుగుతుంది. నువ్వు రంది పెట్టుకోకు, అసలే నీ పానం మంచిగా లేదు. వాళ్ళకు తిను, టైంకు మందులు వేసుకో. వాళ్ళు కూడా మంచోళ్ళేనట. నేను కూడా వస్తా నిన్ను చూడటానికి, నీతో ఫోన్ మాట్లాడతా రోజు. నువ్వేం రంది పడకు. ఇది చెప్తేనే ఇంత ఘోరంగా ఉన్నది, ఇది ఇంటనే ఇంత ఘోరంగా ఉన్నది బిడ్డ. నేను పోతే ఇంకెంత ఘోరం అవుతుంది. మా అమ్మను ఇన్ని రోజులు నేను తిన్నా తినకున్నా చాలా జాగ్రత్తగా చూసుకున్నా. ఓ పూట తినకపోయినా దానికి పెట్టినా, దానికి మందులు బిందులు అన్ని ఇప్పించిన. సరే జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏం బాధపడకూర్రి, మాకు ఎట్లాగూ నానమ్మ లేదు. ఆ నానమ్మ ప్రేమ కోసమే మీ అమ్మని తీసుకుపోతున్నాం. మా నానమ్మ ఉంటే ఎట్లా మంచిగా చూసుకుందామో అంతకన్నా ఎక్కువ చూసుకుంటాం. ఆమె గురించి ఎలాంటి ఫికర్ పడకూర్రి. ఈ మాట చెప్పిన సంతోషం బాబు. ఎందుకంటే ప్రతి నెల దాని మందులకు 20,000 30,000 అవుతుండే. పుట్టరాని జాగాలో కూడా అప్పు పుట్టించి ఖర్చు పెట్టిన. ఈ అప్పులు ఎట్లా తీర్చాలరా దేవుడా అనుకునే టైంలో మీరు దేవుళ్ళకి ఖర్చిర్రు. అక్కడ మా అమ్మ మంచిగా ఉంటది, ఇక్కడ నా అప్పులు తీరుతాయి. కానీ ఒక్కటే బాధ, అమ్మని మీతో పంపిస్తున్నందుకు బాధపడాలో, నా అప్పులు తీరుతున్నాయని సంతోషపడాలో నాకు అర్థమైతే లేదు. అయినా నా గుండెని రాయి చేసుకొని అమ్మని మీతో పంపిస్తున్నా. కొంచెం జాగ్రత్తగా చూడు. మీరు పెద్దోళ్ళు ఇట్లా బాధపడితే ఎట్లుంటది? మేము మీ అమ్మను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఊళ్ళే వాళ్ళు వీళ్ళు చెప్తే నీకు నిజంగానే మీ అమ్మ మీద ప్రేమ లేదేమో, పైసలకే అమ్ముకుంటున్నావేమో అనుకుంటున్నా, కానీ నేను చూస్తే అట్లా అనిపిస్తలేవు. అమ్మ కోసం ఇంత త్యాగం చేస్తున్నావు అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వేం బాధపడకు, మేము అన్ని చూసుకుంటాం. కొంచెం నిమ్మలైనాక రా, సరేనా? సరే. అయినా ఎవరెవరితో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాకు. అటువంటిది ఇంత కరెక్ట్ గా ఇంత యాక్టింగ్ చేస్తుందంటే మొత్తం లక్ష్మీదేవి మహిమా, లక్ష్మీదేవి మహిమా. మీరు ఏం రంది పడకుర్రి, మీ అమ్మను మా అమ్మ లెక్క చూసుకుంటాం. మీరు చూసుకుంటారు నాకు తెలుసు, కానీ ఎంతైనా నా కన్న తల్లి కదా. కన్న తల్లి కన్న ముందటికి వెళ్ళి పోతుంటే ఏ కొడుకైనా బాధ ఉండదా? అన్నా, అమ్మని నేను తీసుకొని పోతాను. ఇక అమ్మకు అన్ని విషయాలు చెప్పిరా నేను. అమ్మ నువ్వేం రంది పడకమ్మా. నిన్ను వాళ్ళు మహారాణి లెక్క చూసుకుంటారు. వాళ్ళ ఇల్లు మన ఇల్లు లెక్క కాదమ్మా, పెద్ద బంగ్లా, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్ని ఉన్నాయమ్మా. మన ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా దిక్కులేదు కదమ్మా. అవ్వ నువ్వు ఇక్కడ ఉంటే బుక్కడి బువ్వ కూడా పెడతలేనవ్వా. ఆడికి పోతే నీకు అన్ని రకాలుగా పెడతారవ్వా. అందుకే గుండె ధైర్యం చేసుకుని నిన్ను ఆడికి పంపుతున్నావా. కాదు బిడ్డ, నన్ను పంపిస్తున్నావురా, నాకు అన్ని ఉన్నాయి. కానీ మీ మీద నా పానం కొట్టుకుంటే అప్పుడు ఎట్లా? దాని గురించి నువ్వు రందిపడకవ్వా. నా ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టించి నీకు పంపిస్తా. ఏం మాట్లాడుతున్నావు మామను? అమ్మ బాధతోని మనల్ని వదిలిపెట్టి ఉండలేను అని చెప్తాను, నువ్వేమో ఫోటో పంపిస్తా ప్రేమ పంపిస్తా అని చెప్తాను. ఏంది నువ్వు ఇట్లా తయారైనావు? అమ్మా నువ్వు బాధపడకమ్మా, నాకు తల్లి లేదు, నిన్ను తల్లి లెక్క చూసుకుంటా. ఊకో, ఏడవకు. అన్న ఇక నేను అమ్మని తీసుకొని పోతా. అక్క అమ్మని మాత్రం జాగ్రత్త చూసుకో అక్క. అమ్మా నువ్వు రంది పడకమ్మా. నేను అప్పుడప్పుడు అమ్మమ్మని చూడడానికి వస్తా, అమ్మమ్మ కోసం ఫోన్ చేస్తా, నాతో మాట్లాడనియండి. అమ్మమ్మ జాగ్రత్తనే, నువ్వు ఇక్కడ మా మీద బెంగ పెట్టుకోకు, ఈ ఆళ్ళకింత తిను, ఏడవకు, రంది పడకు, సరేనా? నేను వస్తేనే. ఎట్టుంటా బిడ్డ మిమ్మల్ని నెచ్చిపెట్టి, నాకు మిమ్మల్ని నెచ్చిపెట్టి నా పోబుద్ధి అయితే లేదురా. ఏం కాదమ్మా, ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. ఏం కాదు, నువ్వు తీసుకెళ్ళి మీరు కారు తీసుకురా పో. అమ్మా అమ్మా పోదా, ఏడవకమ్మా. దా, నాకు పోబుద్ధి అయితే లేదురా. ఏం కాదమ్మా, నేను మిమ్మల్ని నెచ్చిపెట్టి ఎట్లా పోవాలరా?
ఏం కాదే నువ్వు ఇప్పుడు గట్లా అనిపిస్తుంది నువ్వు తీసుకెళ్ళక్క తీసుకెళ్ళి దా అమ్మ పోదా ఫోన్ ఎంత పని చేసినావు మామ, కొంచెం అన్న కనికరం లేదు నీకు. దరిద్రం పోయింది, లక్ష్యం వచ్చింది. ఆ కోట్ల విలువైన భూమి ఇప్పుడు నాదే. అగో ఇంట్లో లేదు. అమ్మా అమ్మా బయట కూడా కనబడతలేదు కదా, ఎటు పోయింది? అగో ఒక్కటి గార్డెన్ చేస్తాంది. అమ్మా అమ్మా ఇక్కడేం చేస్తాను? దా ఇంట్లో పోదాం, నీకు ఇష్టమని రొట్టెలు చికెన్ అండినా దా. నువ్వు ఎంత మంచిదాని బిడ్డ, నువ్వు ఎంత మంచిగా చూసినా గాని ఈ కన్నపేగు పాడుగాను బిడ్డ అటే గుంజుతుంది, కొడుకు దిక్కే గుంజుతుంది బిడ్డ. అమ్మా ఏడవకమ్మా, నీకు ఇది కొత్త జాగా కాబట్టి ఇక్కడ మెదడు నీకు ఇబ్బంది అనిపిస్తుంది. రాను రాను నువ్వే ఇక్కడ కలిసిపోతావు. ఊకో ఏడవకు, దా ఇంట్లోకు. బిడ్డ నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా గాని నాకు కొడుకు మీదకే కొట్టుకుంటుంది బిడ్డ. నేను మా ఇంటికి పోతా బిడ్డ, నన్ను పంపి బిడ్డ. అయ్యో అమ్మా, నువ్వు ఇదే రంది పెట్టుకొని వచ్చిన కాంచి చక్కగా తింటలేవు. దా అలవాటైతే నువ్వే మంచిగా ఉంటావు. లోపలికి పోదా. మా అనిస్ కదా దీనికోసమనంతా అమ్ముతో 1000 రూపాయలు వస్తట్టున్నాయి. ఎవరు అత్త అయిపోవు. మామ ఏందిరా అమ్మ అక్కడ ఎట్లున్నది అట్నే, వాళ్ళు మంచిగా చూసుకుంటాను అట్నా, వాళ్ళకింత పెడతాను అట్నా. ఇవన్నీ డౌట్ నీకెందుకురా? వాళ్ళు అమ్మను మారాన్ లెక్క చూసుకుంటుర్రు. కాళ్ళు ఒత్తున్నాయంటే కాళ్ళు ఒత్తుతురట. నువ్వు ఫోన్ చేసినావా? చేసిన వాళ్ళ కొడుకు మంచిగా తింటుంది అట్నానే. వీడికంటే మంచిగానే ఉంటుందట. ఏమోనే, నువ్వు అమ్మ విషయం మర్చిపో. అయినా అమ్మీడుంటే నీకే తిప్పలవు. ఎంత నిమ్మలం ఉంది ఇప్పుడు. నేను ఓ పూట తింటానా, ఓ పూట తింటలేను. మంచిగా నువ్వు కాలు మీద కాలు వేసుకొని ప్యాన్ కింద టీవీ పెట్టుకొని కూర్చొని తింటా అనుకుని నేను. ఏ ఊకోవే నీ అవ్వ, ఏమో మంచిగా చూసుకుంటాలని నువ్వే ఏదో అనుకుంటాను. అసలు నువ్వు మాట్లాడినవో లేదో నాకైతే అనుమానమేనే నీ మీద. అమ్మ లేకపోతే నీకు పని తప్పింది అని అనబడితివి. ఏం తప్పింది అనుకుంటానవే నువ్వు? నాకు అమ్మకు సేవ చేసుడు ఇష్టమే. ఏమో నువ్వే ఏదేదో అనుకుంటాను. ఇంట్లో పోయేసరికి చూడు ఏం దొత్తలేదు. అటు వచ్చి ఇటు పోయేసరికి అవ్వ తిన్నవానే గా పని గిట్ల చేయి, గీ పని గట్ల చేయని నాకు ఇగురని చెప్పేది. అన్ని తీర్ల పనులు నేర్పింది. ఏమో మాట్లాడతాను, నీకు పని తప్పిందని నువ్వు అనుకుంటాను. నాకైతే ఆమెకు సేవ చేసుడు మనస్ఫూర్తిగా ఇష్టమే. ఏం దొత్తలేదు, ఇల్లంతా కళ తప్పింది తెలుసా? ఏం అర్థమైతలేదు నీకు. ఇప్పుడు గట్లే అనిపిస్తుంది బిడ్డ. ముసలి కూడా పడ్డాక తెలుస్తుండే నీకు. సేవలు చేయలేక తిప్పలేదు ఉన్నప్పుడు. ఇది తీసుకురా, అది తీసుకురా, నాకు దొడ్డి కత్తు, నాకు మూత్రం వస్తుంటే చేయలేక నా మీద ఆశపడదు. నేనే ఇష్టపడకపోతున్నావు. ఏమైనా నాకు ఇష్టమే ఆమెకు చేయడం. నువ్వే అంతే ఏదేదో అనుకొని ఆమెను అనవసరంగా ఏటో తోలినావు. నీ పైసలు పాడుగాను. పైసలు ఉంటాయని శాశ్వతంగా ఏవో కన్న తల్లిని గట్టేటో ఇచ్చినావు, ఎవరికి అప్ప చెప్పినావు పరాయిలకు. ఎట్లుండ బుద్ధి అవుతుందా నీకు? నాకు లేని బాధ నీకేది కావా? అయినా ఇప్పుడు చూడు, ఓడుకున్న 3 గుంటలు జాగ్గున్నా పైసలతోటి. అది 4 రోజులు ఆగితే కోట్లు వస్తాయి. నా కోసం చేసుకుంటున్నా ఇవన్నీ మీకోసమే కదా. నా కొడుకు మీరు సంతోషంగా ఉండాలనే కదా. మీ పిల్లలు కూడా బాగుపడతారు. చూడు మామ, ఈ భూములు పైసలు శాశ్వతం కాదే. బంధాలు బంధుత్వాలే శాశ్వతంగా ఉంటాయి. నువ్వేదో చేయకూడని పాపం చేసినవని నాకు అనిపిస్తుంది. నాకు లేని టెన్షన్ నీకెందుకు బిడ్డ? నాకు అర్థం కాదు. ఎవరైనా తల్లి నమ్ముకుంటారానే? ఇక అవన్నీ ముచ్చట్లు ఇప్పుడు తీయకు. అయితమే గాని ఆ భూమి పట్ట రేపో మాప అంటివి, పైసలు కట్టిన అంటివి. ఇప్పుడు వారం రోజుల కంచి చెప్తాను. మరి ఇంతకే ముచ్చట ఏమైందే? ఇప్పుడే ఆ రాజుగారిని కలిసి వచ్చిన. పేపర్లు అన్ని రెడీ అయినాయట. వాళ్ళు వచ్చి సంతకం పెడితే మన పేరు మీద అయిపోతుంది రేపు. నువ్వు ఇవన్నీ చదవకరా. పోయి ఇంత చికెన్ తీసుకొచ్చారా పెట్టిన ఫ్రిడ్జ్ లో, తీసి అనుకో. నాకు గురించి అంత వచ్చి తింటా ఇవాళ. లేకపోతే మొత్తం నేనే మింగుతా. ఏ పోరా, ఈ టెన్షన్ నాకు పెట్టకు. నువ్వు టెన్షన్ పడకు, చక్కగా పోయి అనుకో. ఏమోనే, ఏందో ఏమో నువ్వైతే. అయినా ఇది నా చెల్లె బిడ్డ, నా కొడుకు చేసుకుంటే ఇదే నాకు కాలయం లెక్క తయారైంది. అయినా నేను చేసేది ఎవరి కోసం? వీళ్ళ కోసం కదా. వీళ్ళ పిల్లలు పుడితే వీళ్ళ పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని. నాకేమో నేను తీసుకపోతాను మీదికేమన్నా అర్థం చేసుకోదు. మంచిగానే ఉన్నదిరా. ఇక కొత్త జాగ్ కదరా, ఆళ్ళోళ్ళ మీద కొంచెం రంది పెట్టుకున్నట్టుంది. ఇంకత్తి పొద్దుటి నుంచి చక్కగా తిండి తింటలేదు. నేనే రొట్టెను చికెన్ చేసిన వాళ్ళే తిననంగా ఒక చపాతి తిన్నదిరా. సరే మంచిగానే చూసుకుంటా. అమ్మా ఉండురా, తమ్ముడు వచ్చింది మళ్ళీ ఎత్తా. అమ్మా
నానేమన్నా అన్నం తిన్నదా? అన్నం కాదురా, పొద్దున రొట్టును చికెన్ వండిన కదా, ఒక రొట్టె తిన్నది గంతే. అమ్మ, నానమ్మని చూస్తే నాకేమో డౌట్ వస్తుంది. వాళ్ళందరి మీద రంది పెట్టుకుందేమో అనిపిస్తుంది. అరే రంది ఉండదా రా, కొత్త జాగ్ కదా, మన దాంట్లో కలిసేదాకా కొంచెం అట్లనే ఉంటది. ఇక ముసలోళ్ళు కదరా, అంత చెప్పన కలుతారా చెప్పు. అట్లా కాదమ్మా, ఆమెను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చి నుంచి అట్లనే ఉంది. నువ్వన్నా కొంచెం చూస్తున్నావా లేదా? అరే నేను చూసుకున్నారా, నాకెవరున్నారా? నాకు అమ్మ నాన్న ప్రేమ కావాలనే ఆ అమ్మని తీసుకొచ్చుకుంటువి. ఎట్లా చూసుకోవాలో నాకు తెలియదా? నువ్వన్నీ ఏం చెప్పకురా, సపరేకుండు. అట్లా కాదే అమ్మా, నువ్వు మంచిగానే చూసుకుంటావు, కానీ ఆమె రంది పెట్టుకొని మంచాన పడ్డదనుకో ఇబ్బంది మనకే అవుతుంది. అని ఓ పని చేద్దాం, సపరేట్గా వాళ్ళ ఇంటికి ఆమెను పంపిద్దాం. ఏందిరా ఏం మాట్లాడతాను? పంపించుడు ఎక్కడరా? పంపించులేదు ఏం లేదు, నాకు ఎట్లా చూసుకోవాలో మా తెలుసు. నువ్వు ఇవన్నీ మాట్లాడకు, లే పోయి అన్నం తినిపో. తింటగాని నేను అన్నకు ఫోన్ చేసిన, నీకు ఫోన్ చేసిండా లేదా? నాకు అన్న ఫోన్ చేసిండు, అన్నతో నేనేం మాట్లాడనో అది మాట్లాడినా. నువ్వు సరే అమ్మా, నీ ఇష్టం. అగో లక్ష్మి, ఎడిపోతున్నావు? నేనెట్లేదు, నువ్వెడిపోతాను బాలు? నేను మీ ఇంటికి పోయి వచ్చిన మీ మామ కోసం. అగో మా ఇంటికా? ఎందుకు? గదే మీ మామతో మాట్లాడుతుండే భూమి గురించి. ఆ కన్న తల్లి పోయిందన్న బాధ లేదు, ఏం లేదు మా మామకైతే. భూమి గురించే పొద్దుగాల ఎవరితోనో ఫోన్ లో మాట్లాడిండు. ఆ భూమి ముచ్చటకే మళ్ళీ బయటికి పోయినట్టున్నాడు. ఇంతవరకు రానే రాలేదు. కొద్ది దావత నిన్నటి దాకా ఒక దావతులు కాదు, సుక్క ముక్క ఇల్లనే మునిగి తేల్తాడు మా మామ. అయినా బాలు నువ్వెందుకు రాలేదు దావత్కి? అంటే నిన్న నాకు వేరే పని ఉండే, అందుకే రాలేదు. నాకు పనులు ఉంటాయి కదా, నాకు దావత్ వచ్చిందాక తిరిగితే నాకు వేరే పని ఉండే, అందుకే పోయినా. అగో సుక్క ముక్క కంటే ఇంకేం దావతులు ఉంటాయి? ఆ దావత్ కాదు, నాకు వేరే పని ఉండే. అబ్బో, అంతగానో ఏం పనులు ఉన్నాయో మరి? ఏం పనులు అంటే ఇవే, భూమి అమ్ముడు కొనుడు ఇవి ఉంటాయి కదా, ఇక అందుకే అదే చేస్తా నేను. అయితే బాగానే సంపాదిస్తానట్టున్నావు కదా భూముల మీద. ఎక్కడిది లక్ష్మి, ఒకటి ఇస్తాడు ఒకటి ఇయ్యడు. పెట్రోల్ పైసలు లేకుండా రైతులు ఒక్కోసారి అయితే నా పానానికి. అయ్యో అవునా? మరి అట్లా అనుకునేటోనివి ముందుగా మా మామకు ఫోన్ చేయొద్దా? ఫోన్ కలతలేదు. ఫోన్ ఎందుకు కలవది? నువ్వు 2-3 సార్లు చేయకపోయినావు? చేసిన లక్ష్మి, 2 సార్లు చేసినా కానీ కలవలేదు. ఇంటికానే ఉంటాడు కదా అని వచ్చినాక అట్లా. ఆ భూమి ముచ్చటకే అటే పోయినట్టున్నాడు, చెప్పిండు కూడా అక్కడ దాకా పోయేస్తా భూమి గురించి అని. అవునా? పోతే రాజగన్ దగ్గరికి పోవచ్చు, నేను కూడా పోయేస్తా. మరి దించాలా నిన్ను? ఏమొద్దు, నేను ఇటు పోవాలి, నువ్వు అటు పోవాలి. అంతేనా? నువ్వే ఆగమాగం ఉన్నావు, పో. సరే సరే. నాని, గీడేం చెప్తున్నావే? ఏం లేదు. తిన్నావా లేదా? తిన్నా. లేదా మరేమో చూస్తే నాకు డౌట్ కొడుతుంది. ఎప్పుడు నువ్వు రందితోనే కనిపిస్తున్నావు, అసలు నీకు ఏమైతుంది చెప్పు? ఏం లేదు బిడ్డ, మంచిగానే ఉన్నా. ఏడ మంచిగా ఉన్నవే, నేను వచ్చిన కాడికెళ్ళి చూస్తున్నా అదే రందితోనే ఉన్నావు. మా అమ్మ నేను మంచిగా చూస్తలేదా చెప్పు? ఎందుకు మంచిగా చూస్తలేదు బిడ్డ? మంచిగా చూస్తుంది, కన్న తల్లి కన్నా ఎక్కువ చూస్తుంది నన్ను. మరి అంత మంచిగా చూసినాక మాతో ఎందుకు కలుస్తలేవు, మాతో ఎందుకు మాట్లాడతలేవు? ఏం చేయాలి బిడ్డ? ఎంత మంచిగా చూసుకున్నా గాని కన్న కడుపు అటే గుంజుతుంది బిడ్డ. మనమరాల మీద కొట్టుకుంటుంది, కొడుకు మీద గుంజుతుంది బిడ్డ. నీకు అదే చెప్తున్నానే, మా అమ్మను బిడ్డ అనుకో, మమ్మల్ని మన్మలు అనుకో, ఇక రంది పోతుంది. వాళ్ళని కొంచెం మర్చిపోయే మాటలు కలువు. ఏం చేయాలి బిడ్డ? నాకు మాత్రము కలవాలని లేదా? ఎంత కలుద్దామన్నా పానమంతా అటే గుంజుతుంది బిడ్డ. బాంచను బిడ్డ, దండం పెడుతు బిడ్డ, నన్ను మా వాళ్ళ దగ్గరికి తోలుకుపో బిడ్డ. జరబా, నువ్వు అట్లా బాధపడకే. నిన్నాడికి తోలుకుపోదామని మాకు కూడా ఉంది. నిన్నాడికి తోలుకపోతే అమ్మ బాధపడేటట్టు ఉంది. నీ కొడుకేమో నిన్ను ఎప్పుడు బయటకు తీసుకుపోదామా, బయట ఎట్లా ఇడిచి పెడదామానేమో ఆయన చూస్తుండు. నేను గదే ఆలోచిస్తున్నదే. మారికి మారే, కొంచెం ఆలోచించు. మారదామని ఎంత ప్రయత్నం చేసినా గాని పానం అన్నది అటే లాగుతుంది బిడ్డ. నువ్వు అట్లా ఏడవకే నాని, మేము అందరం నీకు లేమా? కొంచెం ఏడవకే. మా వాళ్ళంతా కళ్ళల్లా మెదులుతుండ్రు బిడ్డ. నువ్వు బాధపడకే.
నేను అమ్మకి చెప్పి కావాలంటే తోలుకపోతుంది. సరేనా? ఇవ మా కాకొకడు ఏ చేసినా లేటే చేస్తాడు, దొరకడు ఏం లేక. ఈ కొడుకులు ఎప్పుడు ఇంత ఇలా పంచాయతీ ఓడోది పీకే, వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు పంచాయతీ సార్లు కూడా ఏమన్నా అనుకున్నారు వీళ్ళు. బాలు ఎంతసేపు అయింది వచ్చి? కాక నేను చాలా సేపు అవుతుంది వచ్చి. ఫోన్ కలుపుతలేదేమో, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అయితే లేదురా. ఫోన్ వచ్చినట్టుగా మెసేజ్ వస్తుంది, 3 సార్లు మెసేజ్ వచ్చింది. 3 సార్లు ఫోన్కి ఏమైంది ఏమో, రేపు చూసాం కానీ ఏడు దాకా వచ్చింది వ్యవహారం. అవ్వయ్య ఏం దాకా వచ్చిందో నీకు ఎట్లా చెప్పాలో కాక నాకు అర్థమైతే లేదు. అరే ఏమైందిరా చెప్పు, నాకు చెప్పేదానికి ఏముంది? కాక ఒక విషయం చెప్తా, టెన్షన్ తీసుకోక జరా. నాకేం టెన్షన్ రా. ఇంకోటి జర గుండె గట్టిగా చేసుకో. నా గుండెకి ఏమైంది రాయి. ఇప్పుడు చెప్తా కాక ఇక జర ఏమనుకోకు. ఆ భూమి ఉంది కదా, అది ఆయనతో ఉష్కాక అయిపోయింది. ఏంది ఉష్కాక అంటే? కాక ఆ భూమి దొంగ భూమి అట్నే. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ భూమి దొంగ భూమి కాక? నేను అందుకే నేను కూలుగా ఉండమని చెప్పింది. ఏం చేద్దాం కాక, ఆ దొంగ నా కొడుకు మనకు దొంగ భూమి అమ్మిండు. టోటల్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాక. ఆ సర్వే నంబర్ దొంగదే, ఆ భూమి దొంగదే, వాడు దొంగనే. నేను ఎందుకు నీకు ఇంతగానం చేసిన అంటే, పక్క పంట ఉంది కదా, పోతే దొరకది. మా కాక జర ఉంటాడు, మంచిగా ఉంటాడు, రేపు ధర పెరుగుతుంది, బతుకుతాం కదా అని చెప్పేసి నేను చెప్పిన కాక. గిదానికే ఆ దొంగ నా కొడుకు గింత పని చేసిండు. నేనేమనుకున్నా, బతుకుతాం అనుకున్నానే. ఈ చెప్పేదానికి నాకు మస్తు భయం అవుతుంది కాక. ఇక మొత్తం మీద ఎట్లయితే చెప్పిన నీకు. ఇక ఏం చేద్దామో చెప్పు నువ్వే. ఇక నువ్వు చెప్పేది ఇట్లుంది. పొద్దుగాల రాజుగారి దగ్గరికి పోతే పేపర్లు రెడీ అవుతున్నాయి, పేపర్లు రెడీ కానీ ఫోన్ చేస్తా అని చెప్పి నాకు. అయ్యో కాక అట్లా చెప్పని నేనే చెప్పింది, నువ్వు బాధపడతావని. అట్లెందుకురా? ఏం చేయాలి ఇంత మోసమైనా కానీ ఎట్లా చెప్పాలా నేను? నువ్వు అన్నది నిజమేరా, కానీ ఆ భూమి ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, కోటీశ్వరుని అయితే అనుకున్నా. నువ్వు 100 లక్షలు వాడెత్తుకపాయే. ఏం చేద్దామరా మరి ఇప్పుడు? కాక నువ్వు ఎట్లా అయిపోయి అట్లా చేద్దాం అంతేనే. ఇక ఆ పైసలు రావు మనకు, ఆ భూమి రావనేది మాత్రం తెలిసింది ఇక నాకు. ఇక అందుకే నీకు ఎట్లా చెప్పాలనో అనుకున్నా, ఇక చెప్పిన. ఇక నువ్వు ఏం చేద్దాం కాక. ఓ పని చేద్దాం రా, అన్న కొడుకు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుడా? ఏం పెడతావు కాక, వాడు ఎప్పుడో జెండా ఎత్తిండు. ఇంకోటి పోలీస్ స్టేషన్ పోయినాం అనుకో, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు ఎట్లా కొన్నావు అని చెప్పి మనం కూడా బొక్కలు ఎత్తారా ఇంత. ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు చెప్తే. ఏం చేస్తుర్రా, ఆ భూమి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను. అందుకే ఒక గుంట తీసేసి ఓ గుంటలు ఇల్లు కట్టుకొని ఓ కారు కొనుక్కుందాం అనుకున్నా. నా కొడుకును కూడా ఈ జాబ్ చేసి ఏందని హైదరాబాద్కి వెళ్ళి తెప్పించి ఈయన ఒక బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నారా. నా ఆశలన్నీ అడి ఆశలనే కదరా. ఇప్పుడు ఏం చేస్తుర్రా కాక? ఇప్పుడు ఏం చేసులేదే, నువ్వు ఏమనుకోకు. నువ్వు జర ఇంటికి పోయిగా జర నిమ్మల పాడు. ఇంకేం నిమ్మల, నా బొంత నిమ్మలమా? 20 లక్షలు గంగలేసినట్టు అయిపోయాయి. తింటే తిన్న పోయి పడుతుందా కాక? నువ్వు జర ఇవన్నీ తలుచుకోకే. ఇప్పుడు నా మాటను పంట నిద్ర పడతారా? నా మాటను కాక నువ్వు జర నిమ్మలంగా ఇంటికి పో. నువ్వు ఏం పోడు ఏం పోకుండా ఎంత పని అయిపోయింది. అయ్యో రామా, ఇట్లా జరుగుతుంది అనుకోలే. భగవంతుడా ఏం చేతివిరా. ఎవరు నిజంగానే మా కాకోడు అనుకుంటే దేవుడు ఒకటి చేసిండు కదా. ఏదైనా కన్నతల్లి కలకలు ఉట్టిపోతా, అది ముసల్దాన్ని పంపించిండు, అదే తలిగిందేమో పెద్ద మనుషులు అంటుంటారు కదా. ఏమనగా అనుకో, నేను పోతా. కర్ణ, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఏమైందన్నా? అమ్మనేమో ఆ పెద్ద ఆవిని తీసుకురమ్మన్నది. తీసుకొచ్చినాక ఈమెనేమో ఒకటే విధంగా నా వాళ్ళు కావాలి అని చెప్పి అన్నం తింటలేదు. అది కూడా నిజమే కదా అన్న. ఆమెను మీరు తీసుకొచ్చుకోడు కరెక్ట్ కాదు కదా. ఎంతైనా కొడుకు పిల్లలతో ఉంటే అది వేరు ఉండేది ఆమెకు. ఇప్పుడు బెంగటిల్లినట్టు అయినట్టుంది. ఏం చేద్దాం కర్ణ, ఆ ముసలామ పరిస్థితి చూస్తే నాకు ఏం అర్థమైతే లేదు. వాళ్ళ కొడుకేమో ఆమెను ఏమన్నా నిడిచిపెట్టేద్దామనేమో ఆయన చూస్తుండు. అసలు దాన్ని మేము పైసలు పెట్టి కొనుకొచ్చుకొని ఇంట్లో ఒక మా నానమ్మని చూసుకుంటున్నాం. మాకు మంచిగా అన్నం పెడుతున్నాం, తినుకుంటా మా అమ్మతోని కాలక్షేపం గడుపు అంటే ఆమె మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఆమె ఎప్పుడు చూసినా నా కొడుకు కావాలి, మా వాళ్ళ దగ్గర ఇడిచిపెట్టరా అని చెప్తుంది. మేము ఎంత మంచిగా చూసుకుంటున్నాం చెప్పు. చూడు కనకము, మీరంతా మంచిగా చూసుకోర్రి. ఆమెకు టైంకి ఫుడ్ పెట్టుర్రి, ఏదన్నా ఏరి. కానీ మాత్రం ఆమెకు వాళ్ళ పిల్లల మీదకి కొట్టుకుంటది. ఎందుకంటే కన్న తల్లి కదా. కన్న కొడుకులకు ప్రేమ లేకున్నా కానీ కన్న తల్లికి ప్రేమ ఉంటది. అరే మేము అంతకన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటున్నాం కదా. మీరు ఎంత మంచిగా చూసుకోరి. పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా కన్న తల్లికి కన్న కొడుకు మీదనే కొట్టుకుంటది. వాళ్ళ కొడుకులు చూసుకోవట్లేదు, కానీ నా కొడుకులు ఎట్లున్నారో అని ఆమె కొట్టుకుంటుంది. అదే కదా తల్లి ప్రేమ అంటే.
ఏమో కర్ణ, నాకైతే పరిస్థితి ఏం అర్థమైతే లేదు. మా అమ్మనేమో ఆ పెద్ద ఆవిడను కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది, ఈమెనేమో అస్సలు అర్థం చేసుకుంటలేదు. ఆ పెద్ద ఆవిడనేమో మా ఇంటికాడ నన్ను దించిరమ్మని చెప్తా ఉంది. నన్ను ఏం చేయమంటావు కర్ణ? ఇగో ఏం చేసుడు ఏముంది కనకము, ఆ పెద్దమ్మని తోలుకపోయి వాళ్ళ కొడుకు దగ్గర వదిలిపెట్టురా. ఆ మాటలే బెంగటీలు ఏమన్నా అయితే ఎట్లుంటుంది చెప్పు. ఓటు పోయి ఓటు పెట్టుకున్నట్టు సపరేట్ అంటారని చెప్పింది విని పోయి తోలేసిరా. సరే కర్ణ, మా అమ్మతో కూడా మాట్లాడతా, అట్లనే తీసుకుపోయి ఆడ దించేసి వస్తాం. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి కొట్టుకోకుండా కన్న తల్లి కదా, ఆమె కొట్టుకుంటున్నట్టుంది. నాకు కూడా కొంచెం భయమే అవుతుంది, తీసుకుపోయినాక అమ్మో వాడు ఏం చెప్తాడు అని. వాడు ఎలాంటి మూర్ఖుడైనా సరే కన్న తల్లి ప్రేమ కదా, కొట్టుకుంటది పానం కొడుకు మీద. మీరు వెళ్ళి తీసుకుపోయి దించిరారి. సరే కర్ణ, ఇప్పుడే పోయి ఆమె నాడు దించేస్తా. అదే పని చెయ్యి. సరే. వాడు సర్వనాశనం అయిపోతాడు. వాడికి నా కలకల కలుగుతుంది. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, 20 లక్షలు నీళ్ళ లేచినట్ట. ఎవరికన్నా చెప్పుకున్నా కానీ నా సిగ్గిపోతుంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? వాడు నాశనం అయిపోతాడు, పురుగులో పడిపోతాడు. అట్టే నా కలకల కలుగుతుంది. అవో ఏమైందే మామ, ఏమో కలకల తలుగుతుంది అంటాను. ఎవలకు ఎందుకు? నీకు నువ్వే ఏదేదో మాట్లాడుకుంటాను. ఏమైందే ఏమోలే, నీది నాకెందుకు ఈ ముచ్చట్లని గాని. రా, బువ్వ కూర అయింది, తిందు గాని. నాకు తినబుద్ధి అయితే లేదు బిడ్డ, నువ్వు పోయి తినిపో. ఆగో ఏమైంది మామా? నీకు ఏం చెప్పమంటావు బిడ్డ? ఆ జాగాకు 20 లక్షలు కడితే ఎంతో ఆశపడ్డా. రిజిస్ట్రేషన్ కానీ పోతే వాడు అడ్రస్ లేడు. ఆ జాగా కూడా గవర్నమెంట్ జాగానట. నువ్వు ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఎట్లా గన్ని పైసలు కట్టినవే? అది గవర్నమెంట్ జాగా, నీకు తెలియదా? ఈ ఊళ్ళో పుట్టి పెరిగినవి. నీ అవ్వ గన్ని పైసలు గంగలు ఎత్తివి. ఇక ఆ పైసలు పోయినట్టనే బిడ్డ. పోకపోతే ఇంకిస్తారు నీకు. వాడు ఆ పైసలన్నీ పట్టుకొని ఏ ఊరు దాటిండో. అన్న కొడుకు దొంగ సర్వే నెంబర్ చూపించి పైసలు కట్టించుకున్నాడు. వాడు నాశనం అయిపోతాడు. వాడికి అగ్గి తలుగుతుంది. అని కొంపలు మన్ను పడతాడు. వాడు సర్వనాశనం అయిపోతాడు. వాడు తొవ్వంట పోతున్నాడు, లారీ కుదిరి చచ్చిపోను. నన్ను మోసం చేసిపోతాడు. నన్ను మోసం చేసిపోయాడు. చూసినవానే మామ, అమ్మ నమ్ముకుంటే ఎంత నష్టపోయినామో. కన్న తల్లి కన్నీటి కోసం మంచిది కాదే. అమ్మ నమ్ముతివి, 20 లక్షలు తెచ్చి భూమి కొంటివి. ఆ పైసలు కూడా మనకు అచ్చికి రాకపోయే, భూమి చేతికి రాకపోయే. ఎంత దరిద్రం ఎదురైంది చూసినావా? అమ్మ ఉన్నంతసేపు దరిద్రురాలివి అని అంటివి. అమ్మే ఇంట్లో లక్ష్మీదేవి. అమ్మ ఉన్నంతసేపు మనకు అన్ని విధాలు అన్ని కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఇంట్లో కాలు బయట పెట్టింది అన్ని దరిద్రమే. ఈ ఉన్న ఇల్లు జాగా కూడా అమ్ముడు పోతే ఎట్లా చెప్పు? అమ్మో, మన బతుకులు బజార్న పడతాయి. ఇంకేం నష్టం జరగక ముందుకే కన్న తల్లిని పోయి తీసుకొచ్చుకో. ఇంతకు మించింది మనకి ఇంకా నష్టం జరగొద్దు. నా మాటిని మామ, పోయి తీసుకొని వద్దాం రా. ఈ సెంటిమెంట్ నాకు చెప్పకురా. ఎందుకంటే ఈ పైసలు నేను భయపడతానా? ఇటువంటి మత్తగా చూసిన. ఇక నువ్వు మారవు, ఈ జన్మల మారవు. ఇంకా ఎంత మునుగుతావో ఏమో, మమ్మల్ని కూడా నీ అట్టిలో ముంచుతావు. ఏం తీడు, ఎటు పోతే గటే. పోయినోడు టైం కత్తడా రాడు, టైంకు తింటాడా తినడు. ఛీ, ఎట్లా మనిషి వీడు. గీ ఆళ్ళైతుంది ఇంకా రాకపాయే. పద్మక్క, ఆ ముసలావిడని తీసుకొచ్చినావు గాని నేను మందలిస్తే ఏం మాట్లాడతలేదు మరి. అయ్యో, కొత్త కొత్త గదనే, వాతావరణం కొత్తగా, మనుషులు కొత్తగా, అలవాటైన కొద్దీ మాట్లాడుతది. అది సరే గనక్క, నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత ప్రేమ చూపించినా ఆమె మనసు ఇక్కడ లేదక్క. చెప్తాను కదనే, మనసులు అలవాటు అయ్యేదాకా గిట్లనే ఉంటది. అట్లా కాదక్క, ఆ ముసలామె వాళ్ళ ఇంటి మీద బెంగ పెట్టుకున్నట్టుంది. ఒకసారి తోలుకపోయి చూపించుకొస్తే కదా. అట్లా కాదే కర్ణ, ఆ అమ్మ ఇక్కడ వాతావరణానికి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాం అనుకో, ఇంకింత రంది పడుతుంది. అద్దు, ఎటు తీసుకపోను. అర్థమైతుందా? సరే తీ అక్క. అవుగాని అమ్మమ్మకు మంచిగా అయిందా ఇప్పుడు? జర ఇప్పుడు మంచిగానే అయింది అక్క. మరి నువ్వెప్పుడు పోతాను? ఇక పోతే ఇప్పుడు మంచిగా అయింది కదా, పోతే 2 రోజుల తర్వాత. సరే, జాగ్రత్త అమ్మమ్మను. సరే అక్క. ఇప్పుడు మా ఇంటికి మా అమ్మ కూడా వచ్చింది. మా అమ్మని కూడా నేను ప్రేమగా చూసుకుంటా. నువ్వు మీ అమ్మమ్మని ఎట్లా చూసుకున్నావో గట్లా. నన్నేం చేయమంటావు బావా? నేను ఎంతగానో చెప్పి చూసిన, నా మాట కూడా ఇంటలేడు. నువ్వేమో రావు, మీ అయ్యేమో మాట వినడు. మధ్యలో నన్ను చంపుతాలు. ఎంతకని చెప్పాలే? ఆయన అసలు గింత కూడా ఇంటలేడు, వినిపించుకుంటలేడు. ఏమో ఇక ఇంకేం చేస్తాడో ఏమో, ఆయనతో గోసకే ఉన్నది. లక్ష్మి,
ఆ మామ ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? ఇంకెవరు మామ నీ కొడుకు నువ్వే బువ్వ తింటలేవు పాపం బక్క పడ్డావు అసలు ఏమైందో ఏమో పానం మంచిగా లేదో ఏమో నువ్వన్న ఫోన్ చేసి అడగవా అని చెప్తాను నీ కొడుకు. ఏమంటుండు? చేస్తేనే ఫోను నేను పని మీద ఉన్నా నేను సాయంత్రం వరకు ఫోన్ చేసి మాట్లాడితే తీర్తలేదట మామ పొద్దు పోయే సాగ పని చేపించుకుంటారట వాళ్ళు అక్కడ. ఆడ కష్టపడుతుంది పాపం. ఇక్కడనేమో ఇది జరిగాయి, ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు. మరి ఎట్లనే మీ అవ్వని తీసుకొచ్చుకుంటావా? తీసుకొచ్చుకుందాం నాకు కూడా ఉంది. తల్లి పోయిన తర్వాత నా తిప్పలు నాకు అర్థమవుతుంది. నువ్వు ఇందాక చెప్పింది కూడా నిజమే, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు 20 లక్షలు ఇచ్చిరి. ఆ 20 లక్షలు కట్టండి మా అవ్వని తొలిస్తారు వాళ్ళు. నీ కన్న తల్లి కావాలన్నా వద్దా? కావాలనే ఉంది, కానీ పైసలు కట్టమంటే ఏడికెళ్ళి కడతా? నా కొంప అంటే అమ్ముతా కూడా రావు పైసలు. నీకు ఉన్నది పెద్ద బంగ్లా వాటికి వస్తాయి అనుకున్నానా? ఉన్నదే ముత్తంత గుడిసె గింత భూమి దాని తిప్పి తిప్పి ఎంతమంది చూపించినా ఓ 10 లక్షలు కూడా రావు. ఆ దానికోసం భూమి కోసమే చెప్పులు అరుగుతాడు తిరుగుతాయి. ఈ పైసలు ఆ పైసలు వేసుకొని వాడిని కడితే వాడు ఎత్తుకపోయే. ఈ బుద్ధి అసలు మీ అవ్వ నమ్మకాన్ని పెట్ట ముందుకు ఉండాలి. అప్పుడు లేదు ఇప్పుడు వచ్చిందా? అది కరెక్టే, కానీ ఏం చేద్దామంటారా మరి? ఒక ఉపాయం ఉంది మామ. ఏంటో చెప్పు. ఏం లేదే, సప్పుడు వాళ్ళ ఇంటికి పోదాం సరేనా? పొయ్యి వాళ్ళ 2 కాళ్ళ మీద వాడే. నేను కాలం మీద పడతానా? ఆగో పడితే తప్పే ఉంది. ఇప్పుడు పైసలు మరి ఏం చేస్తావు? ఇగో వాళ్ళు కూడా అంతో ఇంతో ప్రేమ కల్లోలే కదనే, మాకు అమ్మ కావాలని తీసుకొని మరి చూసుకొని తీసుకువేళ్ళు. వాళ్ళే కనకరిస్తే మన అమ్మ మన ఇంటికి వస్తుంది కదనే. అంతేనంటావురా? గంతే, తర్వాత ఏమన్నా అంటే చూద్దాంపా. సరే పోదాంపా, బ్యాగ్ ఇట్లా చదువుపో. ఆగో అదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకుంటానో లేకపోతే నీ కొడుకు అత్తగారి ఇల్లు అనుకుంటానో? సుట్టెరికని పోతానో బ్యాగ్ పట్టుకొని బట్టలు తీసుకొని? టెన్షన్ లో నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. పోదాంపా మన్నాడు. ఆపా తలపన పెడతా కుక్క పోగాల. వాడు గింత వచ్చి చూసి అన్న పోతలేడు, కళ్ళల్లో ఉన్నట్టున్నాడు. వానికి నేను గింతనన్న యాది కత్తలేనా? నేను గింత పాపం చేస్తున్నా వానికి. నాకేమో ఎంత మార్పించుకుందామన్నా పానమేమో ఊపుకుంటలేకపోయే. నన్ను క్షమించావా? నన్ను క్షమించే. నా తప్పైంది నువ్వు నాకు ఏం నోస్తలేదు అవ్వా. నా దయత్తులు అయిపోయా అవ్వా. ఇది చేసి పెద్ద తప్పే అవ్వా. నన్ను క్షమించే అవ్వా. నువ్వు పోయి నుంచి ఇల్లు చిన్నవేయింది అవ్వా. మనం మనింటికి పోదామే అవ్వా. పోదాం బాయ్ అవ్వా. అగో మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే వచ్చారా? అక్క నన్ను క్షమించక్క, నా తప్పైంది అక్క. మా అవ్వ నమ్ముడు నీకు. నన్ను క్షమించక్క, అవసరం అనుకుంటే. ఆగన్నా, అసలు ఏమైందన్నా? మా అవ్వ వేడి నుంచి నాకు శని చుట్టుకుంది అక్క. అక్క నీకు దండం పెడతా అక్క. మా అవ్వ నువ్వు పైసల కోసం నీకు అమ్ముడు నేను చేసిన పెద్ద తప్పు అక్క. నా తప్పే నేను తెలుసుకున్నా అక్క. నీ కాలు మొక్తా అక్క. మా అవ్వ నాతోడు పంపి అక్క. అసలు ఏమైందన్నా చెప్పు. మా అవ్వ నువ్వు అమ్ముకుంటే వచ్చిన పైసలతోటి నా దగ్గర ఉన్న పైసలతోటి కొద్ది ఆగల భూమి కొన్నా అక్క. ఆ భూమి అమ్మినోడు కనబడతలేడు. తీరా చూస్తే ఆ గవర్నమెంట్ భూమి అట్టది. ఎటు కాకుండా అయిపోయినాక ఇన్ని రోజులు మా అవ్వనే దరిద్రం అనుకున్నాక, కానీ మా అవ్వనే నా అదృష్ట దేవతని తెలుసుకోలేకపోయినాక ఇప్పుడు తెలుసుకున్నాక నీ కాలు మొక్తాక మా అవ్వని అతడు పంపేయరాక. మీ పైసలు మీకు ఎట్లయినా ఇస్తాం. మా అమ్మమ్మని మాతో పంపియండి, మీకు దండం పెడతా. అక్క కనీసం మీరు ఇచ్చిన పైసలు తిరిగిద్దామన్నా నా దగ్గర ₹1 లేదక్క. ఎట్లా చేసి మా అమ్మని పంపిరాక. ఏంది అమ్మ నీతో పంపి అన్నా? నిన్ను చూస్తే నాకు అస్సలకే నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు పైసల కోసం నాకే అమ్ముకున్నావు అమ్మను. అసొంటిది ఎవడన్నా ₹4 ఎక్కువ ఇస్తానంటే అమ్మని తీసుకుపోయి వానికి అమ్మవన్న గ్యారంటీ ఉన్నది. నేను అసలుకే పంప. అమ్మ నువ్వు ఈయనే ఉండు. అమ్మా కొంచెం ఆలోచించమ్మా. ఏంటిది ఆలోచించేది? పైసల కోసం అమ్మని మనకు అమ్ముకున్నాడు, ఇంకేం చేయడన్న గ్యారంటీ ఉన్నదిరా? అది కాదమ్మా, నువ్వు చూస్తున్నావు కదా అచ్చి నుంచి కొడుకు అనే బెంగ పెట్టుకుంటుంది. అరే ఇల్లు మారింది, వాతావరణం మారింది. 2 రోజుల తర్వాత అమ్మనే మంచిగా అవుతుంది, మన దాంట్లో కలుస్తుంది. సపరేకుండు పంపించులేదు. ఎంతైనా కన్న కొడుకు కదా, కన్న తల్లికి కన్న కొడుకు మీద ప్రేమ ఉంటది. ఎంతైనా మనం కొనుక్కున్నాలా కదా, కొంచెమైనా నువ్వు ఆలోచించమ్మా. అరే
నాకు అమ్మని పంపుడు ఇష్టం లేదురా. ఇష్టం ఉన్నా లేకున్నా కొంచెం నువ్వే పెద్ద మనిషి చేసుకొని పంపమ్మ. ఎంతైనా వాళ్ళ చూడు ఎట్లా చూస్తుందో. నువ్వు పంప. నేను ఇంకోసారి ఆలోచించక్క. అరే నువ్వు రమ్మా అని అంటున్నావు, అప్పుడు అద్దా అని ఎల్లగొట్టినావు కొడుక. నేనుంటే నీకు ఏది మంచిగా జరుగుతలేదని తిట్టినావు. నేను ఇప్పుడు రమ్మంటే ఎట్లా అత్త బిడ్డ? నేను రానురా, నేను ఏడదొచ్చినా సరే నేను ఈయన్నే ఉంటా. అట్లా కాదమ్మా, నా మాట నేను రాను. ఇన్ని రోజులు నువ్వే దరిద్రం అనుకున్నా, కానీ నువ్వే నా అదృష్ట దేవత అని తెలుసుకోలేకపోయినా అమ్మా. నన్ను క్షమించమ్మా. నాకు రానురా, నాకు పెట్టిన బాధలు చాలు. అమ్మమ్మ నీ మనసులో కూడా మన ఇంటికి రావాలనే ఉన్నది. మామయ్య మీద ఉన్న కోపంతో నువ్వు ఇట్లా మాట్లాడతాను, కానీ నేను చెప్తానా, నా మాట నమ్ముతావు కదా. మామయ్య మారిపోయింది అమ్మమ్మ. నువ్వు పోయిన కాంచి నీ విలువేందో అర్థమైంది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా మంచిగా చూసుకుంటాడు అమ్మమ్మ. మన ఇంటికి పోదాం రా. అత్తమ్మ మీరైనా చెప్పండి, మా మామయ్య ఒకప్పటి మనిషి లెక్క లేడు, మనస్ఫూర్తిగానే మారిపోయాడు. మా అమ్మమ్మని ప్రేమగా చూసుకుంటాడు. ఒక మాట చెప్పండి, మాతో దోలండి. అమ్మా నువ్వు చెప్పింది ఆమె వాళ్ళ ఇంటికి పోదు, నువ్వే పెద్ద మనిషి చేసుకొని ఆమెకు చెప్పు. ఎట్లా పంపమంటావురా? ఇన్ని రోజులు నాకు అమ్మయ్య లేదని, నాకెవరన్నా తోడుగుంటే నేను మా అమ్మ లెక్క చూసుకుంటా అని ఈ అమ్మకు పైసలు ఇచ్చి అమ్మని తీసుకొచ్చుకున్నా. వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఎట్లా పంపమంటావురా చెప్పు. అట్లా కాదే, ఈ తోడు కోసం వాళ్ళిద్దరిని విడదీస్తే పాపం మనకే తగులుతుంది. కొంచెం ఆలోచించమ్మా. అమ్మా నన్ను ఇచ్చిపెట్టి పోతావా? బిడ్డ నువ్వు నేను వచ్చిన కాడ నుంచి నువ్వెంత మంచిగా చూసుకున్నావో నాకు తెలుసు. ఎంతైనా కన్న పేగు కదా బిడ్డ, నువ్వెంత మంచిగా చూసినా కన్నటే గుంజుతుంది బిడ్డ. నీకు ఎప్పుడు పానం కట్టుకున్నా కానీ నువ్వన్నారా, లేకపోతే చెల్లెనో తమ్ముడో తోలుకొచ్చి చూపించకపోతారు బిడ్డ. అక్క మీరు బాధపడకూడదు. మీకు ఎప్పుడు చూడబుద్ది అయినా మా ఇంటికి రారు, అమ్మని చూడు. మీకు వీలు కాకపోతే నేను అమ్మని తీసుకొచ్చి చూపెడతా అక్క. మీరు బాధపడకూడదు అక్క. పోయేస్తాం అక్క, పోయేస్తాం బాబు. అమ్మ దాయ. అరే ఎప్పటికున్నా ఏ నాటికున్నా కన్న పేగేరా. చూసినావా మనం ఎన్ని పైసలు పెట్టి కొనుక్కత్తేంద్రా. కడుపుతోని అన్న కొడుకు రా నన్ననే అమ్మ చూసినావా ఎట్లా పోతాందో. సరేది అమ్మ, బాధపడకు, ఇంట్లో పోదమ్మా.